అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 6వ పదిలో 5వ తిరువాయిమొഴി సువళిల్ మామణి మాడమూంగు అని తిరుత్తలైవిల్లి మంగళం విషయంలో ఆళ్వాళ్ళు పాడినటువంటి పాసురాలని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి చెప్పుకోవాలి? నిన్న కూడా చెప్పుకున్నాం ఈ అవతారికని. కానీ అలా చెప్పుకుంటేనే మనకి విషయం అర్థమవుతుంది అని ఇంకొకసారి చెప్తున్నాను. 5:7లో నోత్తనోన్విలేన్ నున్నర్విలేన్ అనేటువంటి తిరువాయిమొழிలో ఆడవాళ్ళు వానమామలై ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు, అది ఫలించలేదు. ఆ తర్వాత ఆరావముదే అనేటువంటి తిరువాయిమొழிలో తిరుక్కుడందైలో వేయించేసి ఉన్నటువంటి ఆరావముదాజ్వాన్ అనేటువంటి ఆ పెరుమాళని శరణాగతి చేశారు 5:8లో. 5:9లో మానే నోక్కు అనేటువంటి తిరువాయిమొழிలో ఇది తిరువల్లవాజులో ఏం చేస్తున్న ఎంబెరుమాన్ విషయంలో శరణాగతి చేశారు ఆళ్వారు. అక్కడ వారి యొక్క కోరిక ఫలించలేదు. ఏమిటి అసలు ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి కోరిక అంటే, ఆళ్వాళ్ళు వెళ్ళాలి, పెరుమాళ్ళని సేవించాలి, ఆ పెరుమాళ్ళు తన యొక్క కుళిర్ కటాక్షం, చల్లని నేత్రాలతోటి కటాక్షాన్ని ఆళ్వాళ్ళ మీద వర్షించాలి, ఆళ్వారే వేయించేశారా అని ఒక ఆలాపన, ఒక పలుకు మాట్లాడాలి, ఆ తర్వాత దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకోవాలనేది ఆళ్వాళ్ళ యొక్క కోరిక. అయితే అదేదైనా లభించిందా? ఏ కోరిక తీరలేదు ఆళ్వాళ్ళకి ఆ 3 తిరువాయిమొழிల్లో శరణాగతి చేసినప్పటికీ కూడా. అంటే వానమామలైలో చేసిన, తిరుక్కుడందైలో చేసిన, తిరువల్లవాజులో చేసినప్పటికీ ఆళ్వాళ్ళ యొక్క కోరిక ఫలించలేదు. అయితే అప్పుడు ఆళ్వాళ్ళకి ఒక ఆలోచన కలిగింది. ఏం ఆలోచన అంటే, ఇది మనం అర్చా పెరుమాళ విషయంలో కదా శరణాగతి చేస్తూ ఉన్నాం. అర్చా పెరుమాళని మనం కోరిన కోరికలు తీర్చే స్వరూపం కాదు కదా. ఆయన కొన్ని నియమాలు ఉన్నాయి కదా, ఆ నియమాలను ఉల్లంఘించి ఆయన మన కోరిక తీర్చే అవకాశం లేదు కాబట్టి ఈసారి విభవావతారాల్లోకి వెళ్దామనుకున్నారట. అన్నింటికంటే చివరిదైనటువంటి ఆళ్వాళ్ళ యొక్క అవతారానికి సమీపంలోనే ఉన్నటువంటి కృష్ణావతారంలో శరణాగతి చేశారు. పిరందవారం వళరందవారం పెరియ భారతం కైసేదు అని కృష్ణావతార చేష్టితాలని పాడారు. ఎలా పుట్టావయ్యా, ఎలా పెరిగావయ్యా, ఒక సామాన్యమైన శిశువుకు ఉండేటువంటి స్థితి కూడా నీకు లేదే అని పాడారు ఆళ్వాళ్ళు. అలా చేసినప్పటికీ ఆళ్వాళ్ళ యొక్క కోరిక తీరలేదు. ఆళ్వాళ్ళ యొక్క కోరిక తీరకపోతే ఏం చేశారు? వెంటనే 6:1లో వైగల్పం కజువాయ్ అనేటువంటి తిరువాయిమొழிలో పక్షుల్ని దూతలుగా పంపారు ఆళ్వాళ్ళు. వెళ్ళినటువంటి పక్షులు పరమపదం వరకు వెళ్ళాలా, తిరువల్లవాజు వరకు వెళ్ళాలా. ఎక్కడ ఆళ్వాళ్ళు పంపింది? తిరుక్కురుగూరు నుండి. తిరుక్కురుగూరు నుండి పంపబడినటువంటి పక్షులు తిరువల్లవాజు దాకా చేరాలి, అక్కడ ఎంబెరుమానికి చెప్పాలి. అయితే అక్కడ ఏం చెప్పారు? అదిగో ఆవిడ ఇది నకచ్చిత్ నాపరాధ్యత అని చెప్పేటువంటి ఆవిడ సమక్షంలో వెళ్ళి చెప్పండి అని చెప్పారు కదా ఆళ్వారు. ఆ సన్నివేశం ఎదురు కావాలి, వారు చెప్పాలి, అక్కడి నుంచి వారు బయలుదేరి రావాలి. ఇదంతా జరగడానికి కాస్తైనా ఆలస్యం అవుతుంది కదా అని ఆ విషయాన్నే భావించలేదు ఆళ్వారు. ఇలా పక్షుల్ని పంపారో లేదో, అలా తుమ్మిదల్ని పంపారో లేదో, వెంటనే ఆయన రాలేదని ప్రణయ కోపం వచ్చింది ఆళ్వాళ్ళకి. వెంటనే ఒక సంకల్పం చేసుకున్నారు. నిన్నడే మడవారుగల్ నిన్నరులు చూడువారని. ఏమయ్యా, ఏం చేశారు? ఒక సంకల్పాన్ని చెలికత్తెలతో కూడి ఒక ఉద్యానవనంలో ఒక మండపం దగ్గర కూర్చున్నారు. తనవైనటువంటి ఆట బొమ్మలు చెలికత్తెలతోటి వెళ్ళి కూర్చొని మన సంబంధమైనటువంటివి ఏమి ఆయనకి దొరకటానికి వీలు లేదని అలా కూర్చుంటే, అలా వచ్చాడు పెరుమాళ్ళు మెల్లిమెల్లిగా. వెళ్ళని ఆయనతో మాట్లాడకూడదు, ఆయన వైపు చూడకూడదు, మనవేవి ఆయనకి తాకనివ్వకూడదని ఇలా సంకల్పంతో కూర్చున్నటువంటి ఆళ్వాళ్ళ యొక్క సేరందో నిన్ను చేరేదే లేదు అని ఒక సంకల్పంతో ఉన్నటువంటి ఆళ్వాళ్ళని తన యొక్క చేష్టితాలతోటి తన అలా మాటలు కలిపి మొత్తానికి ఆళ్వాళ్ళని తనతో చేర్చుకున్నారు పెరుమాళ్ళు మిన్నెడే మడవాళ్ళు. అది చూసినటువంటి ఆళ్వాళ్ళకి గొప్ప ఆశ్చర్యం. సేరందోం అని ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని కూడా చేర్చుకున్నటువంటి స్వభావమేనిది, ఎంత ఆశ్చర్యం అని ఆళ్వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే, నలుపురవం అనేటువంటి తిరువాయిమొழிలో ఆళ్వాళ్ళకి ఏం చూపించారు పెరుమాళ్ళు? ఆళ్వారే
మీరు ఇంత చిన్న విషయానికే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమున్నది కనుక చూసారా, నేను ఏది విరుద్ధ స్వభావాలు కలిగినటువంటి వాళ్ళకి, వాటికి విరుద్ధమైన లక్షణాలు కలిగినటువంటి వస్తువులకు కూడా నేను విభూతిగా ఉండేటువంటి వాడిని. విషము అమృతము, సుఖము దుఃఖము, స్వర్గము నరకము, ఇలా ఇవన్నీ విరుద్ధమైన స్వభావాలు కలిగినటువంటివి, విరుద్ధ లక్షణాలు కలిగినటువంటివి కదా. వాటన్నింటినీ నాకు విభూతిగా కలిగినటువంటి వాడిని అని అవన్నీ చూపించగా ఆనందపడినటువంటి ఆడవాళ్ళు ఏం చేశారు, 20 ఆయుష్చేరోడు కోత్తదం అనేటువంటి తిరువాయిమడిలో కృష్ణావతారం పిరందవారం వళరందవారం అని 5-10లో కొన్ని కృష్ణావతార చేష్టితాలని అనుభవించాలి అనుకున్నారు కదా. అలా అనుభవించాలని ఆ కోరుకున్నటువంటి అనుభవాలు, ఆ చేష్టితాలన్నింటినీ కూడా ఇదిగో 20 ఆయుష్చేరోడు కోత్తదం అనేటువంటి 6-4లో ఆడవాళ్ళకి అనుభవింపచేశారు ఆడవారు. అయితే ఇప్పుడు ఈ తిరుత్తలై వెళ్ళి మంగళమని ఈ తిరువాయిమడిలోకి ఎలా ప్రవేశించారు అంటే, ఆడవాళ్ళు ఏ భావంతో అనుభవిస్తున్నారు ఈ తిరుత్తలై వెళ్ళి మంగళంలోని ఎంబెరమాన్ని అంటే, ఈ పాసురాలు తనదైనటువంటి అవస్థ ఆణ్భావన తొలగిపోయింది, ఆడవాళ్ళకి పెన్భావన వచ్చి చేరింది. ఆ పెన్భావన అంటే ఆణ్భావన కంటే పెన్భావనలో కొంచెం ప్రేమ ఎక్కువ, దానికంటే కూడా నాయకి అవస్థ కంటే తాయిమార అవస్థలో ఇంకొంచెం ప్రేమ ఎక్కువ, ఆ తాయిమార అవస్థ కంటే ఇంకా మించిన ప్రేమ ఉరుగైపోవటం, నీరైపోవటం అంటారు తోజుమారవస్థలో. అలా తోజుమారవస్థలో పాసురాన్ని సాగిస్తున్నారు ఆడవాళ్ళు. అయితే దీనికి ముందు తిరువాయిమడికి దీనికి సంగతిని చెప్పేటప్పుడు మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం ఒకలా ఉంది, పరాశర భట్ల వారి యొక్క నిర్వాహం ఒకలా ఉంది. మనకు అవతారికలోనే వచ్చే 2 నిర్వాహాలు కూడా, కానీ మనం అక్కడ ఎవరు చెప్పారు ఈ రీతిగానే చెప్పుకోలేదు. పరాశర భట్ల వారి యొక్క నిర్వాహం ఏమిటి, ఒక వ్యక్తికి బాగా దప్పిక అవుతోంది, మరి ఇప్పుడు ఈ ప్రీతి ఎలా కలిగింది ఆడవాళ్ళకంటే, ఎప్పుడైతే కృష్ణావతార చేష్టితాలన్నీ కూడా దర్శింపచేశాడో పరమాత్మ, ఆ ప్రణయిత్వం, ఆ ప్రేమ ఆ అనుభవమే వీరిలో ఇంకా ప్రీతిని కలుగచేసింది, ఎక్కువ చేసింది. అది అనుభవించాలనేటువంటి ఆర్తితో ఇంకా అనుభవించాలి అని భావిస్తే అది ఎలా అయిందయ్యా అంటే, ఇదిగో ఒక వ్యక్తికి బాగా దాహం అవుతోంది, దాహం అవుతున్నటువంటి వ్యక్తికి తాగరా కాసిన మంచినీళ్ళని ఇచ్చామనుకోండి, అతను ఏం చేస్తాడు, ఆ దాహం అధికంగా ఉండటం చేత వేగవేగంగా తాకటం మొదలు పెడితే దాహం తీరటం సహత అలా ఉంటుంది, వెక్కిళ్ళు రావటం మొదలు పెడతాయి. అలా అయింది ఆడవాళ్ళ పరిస్థితి అనేది. అదిగో అనుభవాన్ని చూపిస్తున్నాడు కదా, అన్ని దర్శింపచేస్తున్నాడు కదా, అలా దర్శిద్దామని భావించినటువంటి ఆడవాళ్ళకి దప్పిక కొన్న వ్యక్తి వేగంగా మంచి తీర్థం తాగితే వెక్కిళ్ళు వచ్చినట్టుగా ఆడవాళ్ళు కూడా అవి అనుభవించాలనేటువంటి అమితమైన ఆనందంలో వాటిని అనుభవిస్తూ ఉంటే వచ్చి చేరినటువంటిదే ఇదిగో ఆ అనుభవాన్ని ఇంకా పొందాలి అని వచ్చి చేరినటువంటి కోరిక. ఆ కోరికతోటి తన స్వభావాన్ని కోల్పోయి ఆణ్భావన పోయి పెన్భావనలో కూడా తోజుమారవస్థ వచ్చి చేరింది అనేది పరాశర భట్ల వారి నిర్వాహం. కానీ మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం ఏమిటి, ఆడవాళ్ళకి ఇప్పుడు సేవిస్తున్నారు, ఆయన యొక్క కృష్ణావతార చేష్టితాలన్నీ అనుభవిస్తున్నారు, కానీ అదంతా కూడా మానసిక అనుభవంగానే మిగిలింది. చివరికి ఉల్వెరుపు మాత్రమే మిగలటంతో నాకు అది చాలదు, అది బాహ్య సంశ్లేష కావాలనే కోరిక కలిగింది ఆడవాళ్ళకి. ఆ బాహ్య సంశ్లేష లభించకపోవటం చేత ఇప్పుడు ఆడవారు ఎలా ఉన్నారు, ఆ బాహ్య సంశ్లేష కోసమని అదిగో దుఃఖం ఏర్పడింది. ఆ దుఃఖంలోనే ఇప్పుడు తమదైనటువంటి స్వభావాన్ని కోల్పోయారు, పెన్భావనని పొందారు, అందులో తోజుమారవస్థని పొందారు ఆడవాళ్ళు ఈ తిరువాయిమడిలో అని చెప్పారు వాళ్ళిద్దరి యొక్క నిర్వాహాలు. అయితే ఇంతకీ ఈ తిరువాయిమడి ఏం తెలియజేస్తుంది మనకి అంటే, ఆళ్వాళ్ళ యొక్క ప్రకృతిని తెలియజేస్తుంది అనుకున్నాం. ఎలా ఆళ్వాళ్ళ యొక్క ప్రకృతి, ఆళ్వాళ్ళ యొక్క స్వభావం ఏమిటి అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. మొదటే చెప్పుకున్నాం మనం మొదటి రోజు అవతారికలో, ఇప్పటి వరకు కూడా భగవద్వైభవాన్ని చెప్పారు ఆళ్వారు ఈ తిరువాయిమడి వరకు, అంటే 6-4 వరకు. ఆ తర్వాత ఎక్కడి నుంచి పోయి నిన్న జ్ఞానం దగ్గర నుంచి 6-4 వారు ఎన్ని ప్రబంధాలు మనకు అందించారండి, 4 ప్రబంధాలు. తిరువిరత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయిమడి. అలా 4 ప్రబంధాల్లోని 4 ప్రబంధాలు తిరువిరత్తం 100 పాసురాలు భగవద్ అనుభవమే, తిరువాసిరియం 7 పాసురాలు భగవద్ అనుభవమే, పెరియ తిరువందాది 84-87 పాసురాలు అందులోనూ భగవద్ అనుభవమే.
ఇదిగో ఈ తిరువాయమడి ఆరంభమైపోయి 6, 4, 540 పాసురాలు అయిపోయాయి. ఇప్పుడు కూడా ఆ భగవద్ అనుభవమే. కానీ ఈ తిరువాయమడిలో మాత్రం ఈ తిరువాయమడి మాత్రం ఆడవాళ్ళ యొక్క స్వభావాన్ని మనకు తెలియచేస్తుంది అంటారు. ఇక తర్వాత మళ్ళా వచ్చే తిరువాయమడిలో కూడా భగవత్ వైభవమే, భగవత్ గుణానుభవమే మనకి చెప్తారు ఆడవాళ్ళు. ఈ తిరువాయమడికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఆడవాళ్ళ యొక్క స్వరూప ప్రకృతిని తెలియచేసేది. ప్రకృతి అంటే స్వభావం, ఆడవాళ్ళ యొక్క స్వభావాన్ని తెలియచేసేటువంటిది ఈ తిరువాయమడి. అసలు ఇందుకు ఇప్పుడు ఏ దివ్యదేశంలో ఈడుపడ్డారు ఆళ్వారు? ఇప్పుడు తిరుత్తులై విల్లి మంగళం అనేటువంటి దివ్యదేశంలో. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు ఆళ్వారు ఇప్పుడు తిరుత్తులై విల్లి మంగళానికి? అంటే తిరుత్తులై విల్లి మంగళం అంటే ఏమిటి? తొలై అంటేనేమో త్రాసు, విల్లి అంటే విల్లు. ఒక వ్యక్తి, ఒక మహర్షి ఈ తిరుక్కురుగూరులో, ఇక్కడ సుప్రభర్ అనేటువంటి ఒక ఋషి ఈ తిరుక్కురుగూరులో యజ్ఞం చెయ్యాలి అనుకుంటారు. ఈ తిరుక్కురుగూరు ఈ ప్రాంతంలో యజ్ఞం చెయ్యాలి అనుకుంటే ఆయన భూమిని దున్నిస్తూ ఉన్నాడు. ఆ భూమిని దున్నే సమయంలో ఒక త్రాసు, ఒక విల్లు ఆ యాగ భూమిని దున్నే సమయంలో బయటపడ్డాయి. ఆ బయటపడితే అప్పుడేమైంది, వాళ్ళిద్దరు ఎప్పుడైతే దున్ని బయటపడ్డాయో వెంటనే వాళ్ళిద్దరు, ఒక స్త్రీ ఒక పురుషుడు ఆకృత, ఆ త్రాసు ఆ విల్లు రెండూ పోయాయి. ఒక స్త్రీ ఒక పురుషుడు, ఒక యక్షుడు ఒక గంధర్వ స్త్రీ అనుకుంటా, వాళ్ళిద్దరూ ఆనందంగా గడుపుతూ ఉన్న సమయంలో, అసలు ఎవరు వాళ్ళిద్దరండి? ఒక యక్షుడు ఒక గంధర్వ స్త్రీ అనుకున్నా, వాళ్ళిద్దరు బయటకు వచ్చారు. ఏమిటి అసలు మీరెవరు, ఏమిటి మీ చరిత్ర ఏమిటి అని అడిగితే, మేమిద్దరం ఒక యక్షుడు ఒక గంధర్వ స్త్రీలం అనేదో చెప్తూ, మేమిద్దరం చాలా ఆనందంగా ఉన్న సమయంలో, అదే సమయంలో అటువైపు కుబేరుడు వెళ్తూ ఉండగా మా ఆనందానుభూతిలో మేము కుబేరుడిని పట్టించుకోలేదు, కుబేరుడికి మేము నమస్కారం చేయలేదు, ఆయనకి కోపం వచ్చింది, మమ్మల్ని ఇలా ఈ విధంగా శాపం పెట్టాడు. ఒకళ్ళు విల్లులాగా మారండి, ఒకళ్ళు త్రాసు వలె మారండి అని చెప్పారు. అదే మేమిద్దరము. మరి మా శాపానికి విడుదల ఎప్పుడు అని అడిగితే, ఒక మహర్షి గారు యజ్ఞం చేయడానికి భూమి దున్నినప్పుడు అప్పుడు మీకు శాప విమోచనం అని చెప్పారు. అదే మేమిద్దరం కూడా అని చెప్పారట. అలా ఊరికి ఆ పేరే తొలై విల్లి మంగళం అనమాట. తొలై అంటే త్రాసు, విల్లు అంటే విల్లి అంటే విల్లు అనుకున్నాం కదా. ఆ రెండింటిని బట్టి ఆ దివ్యదేశానికి ఆ పేరు వచ్చింది. అయితే అక్కడ 2 దివ్యదేశాలు కదా. ఒక పెరుమాళకి దేవపిరానని, ఇంకొక పెరుమాళకి అరవిందలోచనుడు అనేటువంటి తిరునామాలు. అవి ఎలా వచ్చి, అసలు ఆ పెరుమాళ్ళు ఎలా వేయించేశారు అక్కడికి అంటేనట, అంటే ఆ యాగం చేయడానికి భూమిని దున్నినటువంటి స్థానం అది. మరి ఆ ప్రాంతానికి మరి పెరుమాళ్ళు ఇద్దరు వేయించేయాలి కదా. వారు ఎలా వేయించేశారు అంటే, ఈ సుప్రభుడు అనేటువంటి ఈ ఋషి యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞఫల హవిస్సులందరినీ దేవతలకి సమర్పించాలి కదా. దేవతలకి సమర్పించాలనే భావన కలగలేదట ఈ సుప్రభుడికి. అందరికీ అధిపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడికే ఈ హవిస్సులు చెందాలి అని ఒక ఆలోచన కలిగింది. అలానే ఆయన ఎదురు చూశాడు. అలా ఈ సుప్రభుడు చేసినటువంటి ఈ యజ్ఞ హవిస్సులని పొందటానికి అదిగో ఆ పెరుమాళ్ళు వేయించేశాడు. ఆయనే దేవపిరాన్. ఈ సుప్రభుడు చేసినటువంటి యజ్ఞంలోని ఆ హవిస్సులని స్వీకరించడానికి వచ్చినటువంటి ఆ స్వామే దేవపిరాన్ అయ్యాడు. అయితే దేవపిరాన్ అంటే దేవతలకు కూడా, అదే నిత్యసూరులకు కూడా నాయకుడు అని కదా, ఆయన పరత్వాన్ని తెలియజేసేటువంటి నామం అనుకున్నాం. అలా హవిస్సులని పొందడానికి వచ్చినటువంటి ఆయన దేవపిరాన్. మరి ఇప్పుడు ఈయనున్నాడు కదా అరవిందలోచనుడు, ఇరుందిరుంది అరవిందలోచన ఎన్ను అంటారు కదా ఆళ్వారు. అరవిందలోచనుడు ఉన్నాడు కదా. ఎప్పుడైతే దేవపిరాన్ గా వచ్చి స్వామి వీరి యొక్క హవిస్సులను స్వీకరించారు, ఆ మహర్షికి చాలా ఆనందం కలిగిందట. ఆనందంతో ఆ స్వామిని ప్రార్థించారు. స్వామి, నేను ఎంతో తక్కువ వాడిని కదా, ఇలాంటి నాలాంటి వాడు చేసినటువంటి యజ్ఞ ఫలాన్ని కూడా స్వీకరించడానికి నువ్వు వచ్చావే అని ఆనందపడిపోతూ ఉంటే, అప్పుడు ఈయన ఆ మహర్షితోటి, మహర్షి, నాకు ఏదైనా సమర్పించేటువంటి వాడు తక్కువ వాడా ఎక్కువ వాడా అనేటువంటి తారతమ్యం నాకు లేదు. సమర్పించేటువంటి యొక్క వస్తువు విలువ ఎక్కువైనదా విలువ లేనటువంటిదా అనే తారతమ్యం లేదు. ఎవరైతే నన్ను కావాలని కోరుకుంటారో వాళ్ళందరికల్లా ఇలా దర్శనం ఇచ్చేటువంటి స్వభావం నాది అనగానే, ఇదిగో ఈ మహర్షి చాలా ఆనందపడిపోయి, స్వామి నీ ఎంత గొప్ప మనస్సు నీది, ఎలాంటి వాడివి అని ఆనందపడిపోతూ ఉంటే,
ఈ మహర్షి యొక్క ఆనందాన్ని చూసి అదిగో ఆయనకు కూడా చాలా ఆనందం కలిగింది సర్వేశ్వరుడికి. అందుకనే అరవిందలోచనుడు, తామరల లాంటి నేత్రాలు కలిగిన వాడు అయ్యాట పరమాత్మ. అంటే దేవతలు ఈయన చేసినటువంటి యజ్ఞ ఫలాల్ని స్వీకరించడం వల్ల స్వీకరించడానికి దేవప్పిరాన్ వచ్చాడు. ఈ ఋషి సమర్పించినటువంటి ఈ ఫలాలను స్వీకరించడం వల్ల, ఈ ఋషికి కలిగిన ఆనందాన్ని చూడటం వల్ల అదిగో ఆయనకు కూడా ఆనందం కలిగి అప్పుడు ఆయన అరవిందలోచనుడు అయ్యాట. నన్ను ఆశ్రయించిన వాళ్ళకి నేను ఇలాంటి ఆనందాన్ని ఇవ్వగలిగానే అని ఆనందంతో తామరల లాంటి నేత్రాలు కలిగిన వాడయ్యాట పరమాత్మ. అందుకనే అరవిందలోచనుడైనటువంటి స్వామి అక్కడికి వేయించేశాడు ఆ తిరుత్తలైవిల్లి మంగళానికి. అయితే ఇప్పుడు ఈ తిరుత్తలైవిల్లి మంగళానికి ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క పాసురాలకి ఏమిటి సంబంధం అంటే, మనం మొదట అవతారికలో చెప్పుకున్నాం కదా, ఆనాడు సీతాపిరాటికి ఎలా అయితే జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పారు కదా, వనవాస రసాన్ని అనుభవిస్తుంది అమ్మాయి, పట్టమహిషి అవుతుంది, సార్వభౌముడికి పత్ని అవుతుంది, కానీ వనవాస రసాన్ని అనుభవిస్తుంది అని చెప్పినట్లుగా మన ఆళ్వార్ నాయకి కూడా పుట్టినప్పుడు ఏం చెప్పారు వీళ్ళ వంశస్థులకి, ఈవిడకు ఒక గండం ఉన్నదని, మృత్యువు అపమృత్యు దోషం ఉన్నది, ఆ దోషం ఏమిటది అంటే ఈవిడ్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు కానీ తిరుత్తలైవిల్లి మంగళం మాత్రం తీసుకువెళ్ళకూడదు, వెళ్తే మీకు దక్కది ఇంకా అని చెప్పారు. కానీ ఆ వంశం ఎలాంటిది అంటే ఏం చెప్పారు, మాకు పిల్ల దక్కినా దక్కకపోయినా పర్వాలా, ప్రాణాలతో ఉన్నా ఉండకపోయినా పర్వాలా, ఆ దివ్య దేశానికి అది మా కుల దైవం, ఆయన కుల దైవము, కుల ధనము, మా కులధనమైనటువంటి ఆ స్వామి దగ్గరికి మాత్రం ఈ పాపని తీసుకువెళ్లకుండా ఉండేదే లేదు ఈ అమ్మాయి ఆళ్వార్లని అని చెప్పి ఏం చేశారు, అక్కడికి తీసుకువెళ్లారు ఈ ఆళ్వార్ నాయకుని. తీసుకువెళ్తే అక్కడ ఏమైపోయింది, అక్కడికి వెళ్ళారు, ఆళ్వారు లేచి కూర్చున్నారు, అలా పాక్కుంటూ 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 వచ్చి ఇదిగో ఈ పులిమరం మొదట్లోకి వచ్చి కూర్చున్నారు ఆళ్వార్లు. ఎంతకాలం కూర్చున్నారండి అలా ధ్యానంలో? 16 సంవత్సరాల కాలం. నోరు తెరిచింది లేదు, కళ్ళు తెరిచింది లేదు. ఎప్పుడు నోరు తెరిచారండి ఆయన? అదిగో మధుర కవి ఆళ్వార్లు వేంచేసినప్పుడు. ఎలా 16 సంవత్సరాల కాలం ఆ తిరుప్పులి మరం ఆ మొదట్లోనే కూర్చొని ఆళ్వార్లు భగవద్ గుణానుభవం చేస్తే ఎలా అయ్యారట? షోడశ కళా పరిపూర్ణులు వలె, 16 కళలు కలిగినటువంటి చంద్రుడు వలె పరిపూర్ణమైనటువంటి తేజస్సును పొందిన వారయ్యారు ఆళ్వారు. అలా వేంచేసి ఉన్నటువంటి ఆళ్వార్ల దగ్గరికి వచ్చారు ఎవరి? మధుర కవి ఆళ్వార్లు. వచ్చినటువంటి వారు ఏమడిగారు? ఎత్తై చిండు ఎంగేకిరక్కుమని, ఇక్కడ పుట్టినటువంటి జీవుడు ఎత్తై చిండు ఎంగేకిరుక్కుమని ప్రశ్న వేస్తే అప్పుడు మొదటిసారిగా సమాధానం చెప్పారు కదా, అత్తై చిండు అంగేకిరక్కుమని. ఇక్కడికి వచ్చినటువంటి జీవుడు దేన్ని అనుభవిస్తాడు, ఎక్కడ పడి ఉంటాడంటే ఈ కర్మల్నే అనుభవిస్తాడు, ఈ సంసారంలోనే పడి ఉంటాడు అని సమాధానం చెప్పారు ఆళ్వార్లు. అలా కొంచెం కొంచెం నోరు తెరవటం మొదలు పెట్టినటువంటి ఆళ్వార్లు ఇదిగో 4 దివ్య ప్రబంధాలని అనుభవించారు, 4 దివ్య ప్రబంధాలని అనుగ్రహించారు. మనకి చెప్పుకున్నాం కదా, తిరువిరత్తంలో భగవద్ అనుభవాన్ని పొందారు, తిరువాశ్రయంలో భగవద్ వైభవాన్ని చెప్పారు, అలానే పెరియ తిరువందాదిలోనూ భగవద్వైభవాన్ని సాయించారు. అలానే ఈ తిరువాయుమజిలో కూడా ఇప్పటి వరకు 6-4 వరకు కూడా అలా భగవద్గుణానుభవాన్ని అనుభవిస్తున్నటువంటి ఆళ్వార్లకి ఇవాళ ఏది హఠాత్తుగా ఆ తిరుత్తలైవిల్లి మంగళం పెరుమాళ్ళు గుర్తుకొచ్చారట. అప్పుడు గుర్తుకు రాగానే ఆ పెరుమాళ్ళ యొక్క అనుగ్రహమే కదా నేను ఈవేళ ఇలా ఉండటానికి కారణం అని ఇప్పుడు నన్ను ఈ రీతిగా ఉంచినటువంటి ఆ పెరుమాళ్ళ విషయంలో ఏ ఒక్క పాసురాన్ని కూడా పాడలేకపోయానే నేను, ఆయన విషయంలో పాడితే కదా బాగుంటుంది అనే భావనతోటి ఇప్పుడు తిరుత్తలైవిల్లి మంగళం పెరుమాళ్ళ విషయంలో పాడటం మొదలు పెట్టారట ఆళ్వారు. అంటే ఈ తిరుత్తలైవిల్లి మంగళం పెరుమాళ్ళ విషయంలో పాడటానికి కారణం తను పుట్టినప్పుడు సేవించినటువంటి పెరుమాళ్ళు, ఆ పెరుమాళ్ళ విషయంలో మనం ప్రేమ కలిగి ఉండాలి కదా, ఆయన విషయంలో కూడా పాడాలి కదా అని పాడటం ఆరంభించారు ఆళ్వార్లు. ఈ తిరువామిడిలో సంగతి ఏమిటయ్యా అంటే, ఒకటి బాగా దప్పికొన్నటువంటి వ్యక్తి మంచి తీర్థాన్ని వేగంగా తాగితే ఎక్కిళ్ళు వచ్చినట్టుగా కృష్ణానుభవాన్ని అధికంగా అతిశయించిన అనుభవాన్ని పొందటం వల్ల ఆళ్వార్లకు కలిగినటువంటి అనుభవమే ఇదిగో తనదైనటువంటి స్వభావాన్ని కోల్పోయి పెన్భావాన్ని ధరించి ఉండటం. అదే రీతిగా అది పరాశర భట్ల వారి యొక్క నిర్వాహం. అదే రీతిగా మన పూర్వాచార్యుల యొక్క నిర్వాహం ఏమిటి? అదంతా మానసికానుభవమే అయ్యిందండి. కానీ ఆ మానసికానుభవం చాలదు,
ప్రత్యక్ష బాహ్యానుభవం కావాలి అని కోరుకున్న వాళ్ళకి అది లభించలేదు. లభించకపోవటం చేత దుఃఖం కలిగింది. ఆ దుఃఖంలోంచి ఏర్పడిందే ఈ తోజుమారవస్థ అని చెప్పారు మన పూర్వాచార్యులు. అలా ఈ తిరువాయిమడి ఏర్పడటానికి కారణం ఏమిటంటే ఆడవాళ్ళు తాము పుట్టినప్పుడు సేవించినటువంటి పెరుమాళ్ళు కదా అని తాము పాడినటువంటిది. అంచేత ఇది ఆడవాళ్ళ యొక్క స్వభావాన్ని, ప్రకృతిని తెలియచేసేటువంటి తిరువాయిమడి. అందులో మనం మొన్న అవతారికలో ఏం చేసాం, 364వ పేజీలో 164వ పేజీలో కింద ఒక 4 వాక్యాలు వదిలేసాం మనం. ఏది గుహోగహన గోచర అని కాటిల్ మరంగళిల్ వాసి అరియుమవరు ఎవరగలై నిలై అరియుంబడి నిలవరానార్ అని చెప్పారు కదా. కాటి వనాల్లో తిరుగుతూ ఉండేటువంటి ఒక గుహుడు, ఒక ఆటవికుడు, మహాత్ముడైనటువంటి లక్ష్మణస్వామి యొక్క వైభవాన్ని ఎవరికి చెప్పాడు గుహుడు? భరతాళ్వానికి చెప్పారు. అంటే ఇక్కడ ఏమిటి, వచ్చి తల్లి తాయిమారు ఏమడుగుతుంది, మా అమ్మాయి పరిస్థితి ఏమిటమ్మా ఇలా ఉన్నది, ఈ అమ్మాయితే ఇలా ఆ ఊరు తీసుకువెళ్ళారు కదా తిరుత్తలై వెళ్ళి మంగళం, మా అమ్మాయి ఇలా ఈడు పడిపోయింది, అక్కడ ఆదిప్రదేశంలోనే దేవపిరాన్ అంటూ ఉంటుంది, ఇరుందిరుంది అరవిందలోచన అంటూ ఉంటుంది. అదే రీతిగా ఉన్నది, మా అమ్మాయిని ఇందులోంచి ఈ భావంలోంచి బయటికి తీసుకురావాలంటే ఏం చెయ్యాలని చెలికత్తెని అడిగినప్పుడు అప్పుడు చెప్తారు, ఏమిటండి తల్లికి ఎక్కువ అనుభవమా, బిడ్డతోటి ఎక్కువ సంబంధమా, చెలికత్తెకి ఎక్కువ సంబంధమా, తల్లే చేయాలి కానీ ఏదైనా పరిష్కారం, చెలికత్తెని అడగటం ఏమిటి, తల్లికి కదా బిడ్డ స్వభావం తెలుస్తుంది. అంటే భగవద్ గుణానుభవం అనేటువంటిది వీళ్ళు చిన్నవారా వాళ్ళు పెద్దవారా అనే తారతమ్యం లేకుండా ఎవరితో ఎవరైనా చెప్పుకోవచ్చండి. చూడలేదా మనకు ఉదాహరణగా శ్రీమద్ రామాయణంలో ఒక ఆటవికుడైనటువంటి గుహుడు ఎలా ఉన్నట్ట, రామచంద్రుడు వనవాసానికి బయలుదేరి గుహుడు దగ్గరికి వచ్చినప్పుడు రామచంద్రుడికి ఏదో ఆ రాత్రి అక్కడ ఉండటానికి ఆవాసాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత గంగా నదీ తీరం దాటించి పడవల్లో పంపించేశాడు. ఆ తర్వాత రామచంద్రుణ్ణి విడిచి వచ్చినటువంటి గుహుడు విశ్లేష వ్యసనంతో అలా ఒక పొద దగ్గర పడుకొని ఉన్నప్పుడు అలా పడిపోయి ఉన్నాడు రామ విశ్లేష వ్యసనంలో గుహుడు. అలా ఆ సమయంలో ఏం చేశాడు భరతాశ్వాన్, అప్పుడు వెంటనే లేచి ఉత్సాహంతో రామచంద్రుడి యొక్క వైభవాన్ని, రామచంద్రుణ్ణి లక్ష్మణస్వామి రక్షించుకుంటూ ఉన్నటువంటి విధానాన్ని మొత్తం ఆ గుహుడు, ఆటవికుడైనటువంటి గుహుడు భరతాశ్వానికి తెలియచేశాడు. అంటే భగవద్ గుణానుభవం, వీళ్ళు చిన్నవాళ్ళ వీళ్ళు పెద్దవాళ్ళ అనే తారతమ్యం లేదండి. అది వీళ్ళు వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళు వీళ్ళకి చెప్పచ్చు. బోధయంత పరస్పరం అంటారు. అలా అంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాక్యం ప్రాప్యత్వరయ్యనుడయా మురుగుదలుక్కు అడియానదు అతి మాత్ర ప్రావణ్యం. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం, తాయిమారవస్థ అంటే తోజుమారవస్థ అంటే ఏమిటి, తాయిమారవస్థ అంటే ఏమిటి, నాయికావస్థ అంటే ఏమిటి. ఈ 3 కూడా ఏమిటంటే అష్టాక్షరి మహామంత్రంలోని 3 పదాల యొక్క భావనలు. అష్టాక్షరి మహామంత్రంలో ఓము నమః నారాయణాయ అని ఈ 3 పదాలు ఉన్నాయి. ఓంకార ప్రణవము యొక్క అర్థం మనసులో స్ఫురిస్తే ఆళ్వారు తోజుమారవస్థలో పాసురాలు చెప్తారండి. అలాగే నమస్పరం యొక్క అర్థం మనసులో స్ఫురిస్తే తాయిమారవస్థలో పాసురాలు చెప్తారు. అదిగో నాయికావస్థ అంటే నారాయణాయ అని ఆ భావన నారాయణ పదం యొక్క అర్థం మనసులో స్ఫురిస్తే అప్పుడు నాయికా భావంతో పాసురాలు చెప్తారండి. తోజుమారవస్థ అంటే సంబంధ జ్ఞానం అండి. తాయిమారవస్థ అంటేనేమో దృఢ అధ్యవసాయం, ఉపాయ దృఢ అధ్యవసాయం అండి. అదే చెలికత్తె అంటే చెలికత్తె కాదు, నాయిక అంటే ప్రాప్త్యత్వర, ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందాలా అనేటువంటి త్వర, ప్రాప్త్యత్వర అని చెప్పుకున్నాం కదా. ఆ భాషలో చెప్తున్నారు ఇక్కడ సాంప్రదాయ పదాలతోటి ఆ విషయాన్ని. ప్రాప్త్యత్వరయ్యనుడయ్యా మురుగుదలు కోడియానమ అతి మాత్ర ప్రావణ్యం. అదిగో అసలు ప్రాప్త్యత్వర కలగటానికి కారణం ఏమిటి? ఈ ప్రాప్త్యత్వర ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందాలి, ఎప్పుడెప్పుడు ఆయన్ని పొందాలి అనేటువంటి భావన ఆడవాళ్లలో కలగడానికి, ఎప్పుడు ఆయన్ని పొందాలి, ఇప్పుడే వెళ్ళి పొందాలనే కోరిక కలగటానికి కారణం ఏమిటి? అతి మాత్ర ప్రావణ్యం, ఆయన విషయంలో ప్రావణ్యం పెరగటమే. ఆ ప్రావణ్యమే ఏం చేస్తుంది? ఒక వ్యక్తి విషయంలో మనకి ఒక ప్రీతి కలుగుతుంది. ప్రావణ్యం అంటే ప్రీతి. ఆ ప్రీతి ఏం చేస్తుంది? మనల్ని ఒక వస్తువు మీదే అనుకుందాం పోని, ఒక వ్యక్తి దాకా అక్కడ ఒక వస్తువు మీద మనకి ఇష్టం ఏర్పడుతుంది, దాన్ని పొందాలి అనుకుంటాం.
ఆ పొందాలనే భావన వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడా 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 అదే రాత్రి కలిగిందనుకోండి, ఆ రాత్రి వెళ్ళే అవకాశం లేకపోతే తెల్లవారు ఎప్పుడు అవుతుంది, మనం ఎప్పుడు ఆ వస్తువుని పొందుతామనే త్వర మనలో కలగటానికి కారణం ఏమిటి? ఆ త్వర ఎలా ఏర్పడుతుంది మనకి అంటే, మనకి ఆ వస్తువు మీద ఉన్నటువంటి ప్రీతి వల్ల. అది అలానే ఆడవాళ్ళకి భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రీతి వల్ల ఏమైంది? ప్రాప్యత్వర ఏర్పడింది. అదే కదా, ప్రాప్యత్వరయ్యనుடைய మురుగుదలుపు అడియానదు అడియానని మూలము అతి మాత్ర ప్రావణ్యం. భగవంతుణ్ణి ఎప్పుడు పొందుదామనే ప్రాప్యత్వరకి కారణం ఏమిటి? ఆడవాళ్ళకి అంత అతిశయం కలగటానికి, అంత ప్రీతి ఆడవాళ్ళకి పెరుమాళ మీద ఉన్నటువంటి ప్రీతే కారణం. అయితే ఆ తల్లి భావన ఏమిటి? అమ్మా, నీకు ఇది తగనటువంటి విషయం, ఆయన వచ్చి రక్షించినప్పుడు రక్షించబడాలే తప్ప నీ ప్రయత్నం నువ్వు చేయకూడదు అని ఉపాయ దృఢ అధ్యవసాయం తల్లి గారి భావన కదా. మరి నాయికకు ఉన్నటువంటి భావన ఏమిటి? ఎప్పుడు ఆయన్ని పొందాలనే త్వర నాయకికి ఉన్నది. కానీ తల్లి ఏం చేస్తూ ఉంటుంది? అమ్మా, ఇది నీ స్వరూపానికి తగదు అని అడ్డగిస్తూ ఉంటుంది కదా. ఎందుకు అడ్డగిస్తూ ఉంటుంది అంటే, ఆశ్రయం அழியும்படி வருதல் ఉపాయత్తిలే మొదలిడుదల్ చెయ్యుమాగిల్ అవజ్జకరమాయ ముడియం ఎన్ను పార్తు. తల్లి భయం ఏమిటంట, ఈ పిల్లకి ఇంత గనక మితిమీరిన ఆనందం, ఉన్మస్తకమైన ఆనందం అంటారు కదా, ఆ ఉన్మస్తకమైన ఆనందమే కలిగితే అసలు ఈ పిల్లే మనకి దక్కుతుందా లేదా అనే ఒక భయం. అదే ఆశ్రయం అజియుంబడి వరుదల్, అసలు ఈ పిల్లే లేకపోతే, ఈ పిల్లకే అబద్ధం కలిగితే అనే భయం తల్లికి. అందుకని అంటే స్వరూపం నశించిపోతుందేమో అని భయం, అది ఒక భయం. అంతేకాదు, ఇప్పుడు ఈవిడ చూపించేటువంటి ఈ ప్రీతిని, ఇప్పుడు నాకు ఇంత ప్రేమ ఉన్నది భగవంతుడి మీద, ఆ ప్రేమ వలన ఆయన తప్పకుండా నా దగ్గరికి వస్తాడు అని తనకి ఉన్నటువంటి ఈ ప్రేమని, ప్రావణ్యాన్ని ఉపాయమని భావిస్తే ఈ అమ్మాయి అని తల్లి గారికి భయం. అంటే దీన్ని ఒక ఉపాయంగా భావిస్తుందేమో అని తల్లిగారి భయంతో అది ఉపాయ భావనగా ఈవిడ అనుకుంటుందేమో, లేదా ఆయన దీన్ని ఉపాయంగా స్వీకరిస్తాడేమో. ఉపాయాన్ని ఆయనే ఉపాయం అనుకోవాలి తప్ప మనం చేసేటువంటి సాధనలు ఏవి మనకి ఉపాయాలు కాదు కదా. కానీ ఆ నాయిక, మా అమ్మాయి, దీన్నే ఇదిగో నాకు ఇంత ప్రేమ ఉంది, ఆయన తప్పకుండా రాడా నా దగ్గరికి, ఈ ప్రేమను బట్టి తప్పకుండా వస్తాడు అని ఒక భావన కలిగిందంటే ఈ అమ్మాయికి స్వరూపానికి నశింపవుతుంది కదా. అది తల్లి గారికి ఉన్నటువంటి భయం. ఈవిడికి ఉన్నటువంటి ప్రేమ వల్ల, అతిమాత్ర ప్రావణ్యం వల్ల ఈవిడికి ప్రాప్యత్వర ఏర్పడింది. ఆ ప్రాప్యత్వరనే ఉపాయమని అమ్మాయి అనుకుంటుందేమో అని, లేదా ఈవిడ చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని, ఆయన్ని పొందకుండా ఉండలేనని చేసే ప్రయత్నాన్ని ఆయన ఉపాయంగా స్వీకరిస్తాడేమో అని తల్లి భావన. కాబట్టి ఆయన ఉపాయంగా స్వీకరించిన, ఇది నాకు ఉపాయమని ఈ అమ్మాయి భావించిన స్వరూపం చెడిపోతుంది కనుక అలా ఉండకూడదు అనేది తల్లి భావన. అందుకనే తల్లి అడ్డగిస్తూ ఉంటుంది. ఇంతవరకు సరిపోయింది కదా అర్థం. ఆశ్రయం అజియుంబడి వరుదల్ ఉపాయత్తిలే మొదలిడుదల్ చెయ్యుమాగిల్ అవజ్యకరమాయ ముడియం ఎన్ను పార్తు. అదే స్వరూపం నశించిపోవచ్చు, అది ఉపాయ కోటిలోకి చేరచ్చు అని తల్లిగారి భయము. ఇత్తై ఉపాయ అధ్యవసాయానుగుణమాగా అమ ఎత్తు నడత్తవేణుం ఎన్ను కరది. అప్పుడు ఏం చేయాలి? ఉపాయ అధ్యవసాయానికి అనుగుణంగా ఈ అమ్మాయిని నడిపించాలి. అంటే ఏం చెయ్యాలి? ఉపాయ అధ్యవసాయానికి తగినట్లుగా అంటే, అమ్మా నీ ప్రయత్నం నువ్వేం చెయ్యకు, నువ్వు ఆయన ఆశ్రయించావు, ఆయనే తప్పకుండా వస్తాడు, ఆయన వచ్చి రక్షించినప్పుడు రక్షించబడటమే నీ స్వరూపమని ఈ రీతిగా ఇవన్నీ నడిపించాలి అని తల్లి భావిస్తోంది. అని భావించి ఏం చెప్తుంది? ఇస్తే సంబంధ అని ఎన్ను కరుది నడిపించాలని తల్లి యొక్క భావన. అంతవరకు సరిపోయింది కదా. సంబంధ జ్ఞానతోడే చేరంద ఉపాయ అధ్యవసాయం పార్త విడత్తు. అదిగో మొదలిలే ప్రాప్యత్వరా సహితమాగ గుణాధిక విషయత్తిలే అవగాహిత్తు అత్తయే అత్వరై తన్నే ఇవస్థాపన్నయ్యా అక్కిన పింబు. మరి ఈ అమ్మాయి ఏమనుకుంటూ ఉంటుంది? నాయిక అంటే, నాయిక అంటే ఇక్కడ ఆళ్వార్ నాయిక. సంబంధ జ్ఞానం అంటే ఎవరు? చెలికత్తె. అదే కదా సోజమారవస్థ సంబంధ జ్ఞానం అని చెప్పుకున్నాం కదా. అలానే ఉపాయ అధ్యవసాయం అంటే ఎవరు? తల్లి. అంటే తల్లి తల్లులు చెలికత్తెలు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? పార్త విడత్తు. ఆ తల్లి ఉపాయ అధ్యవసాయం చూసినా,
సంబంధ జ్ఞానము ఈ రెండు కలిసి ఉన్నాయి కదా. ఈ కలిసి ఉన్నప్పుడు వీళ్ళ భావనని ఉపాయ దివస పార్త వెడత్తు అవి చూసినప్పుడు ఏమిటి, ఇప్పుడు ఈ ప్రాప్యత్వర కలిగి ఉన్నటువంటి నాయికని వాళ్ళు చూస్తే ఈ నాయిక ఏమనుకుంటూ ఉంటుంది, మొదలిలే ప్రాప్యత్వర సహితమాగ గుణాధిక విషయత్తులే అవగాహిత్తు. అసలు ఈ నాయికకి ఈ ప్రావణ్యం కలగడానికి కారణం ఏమిటి, అతిమాత్ర ప్రావణ్యం వల్ల ఏర్పడింది ప్రాప్యత్వర. అసలు ఆ ప్రావణ్యం కలగడానికి కారణమైనది ఏమిటయ్యా అంటే ఆ భగవంతుడి యొక్క నిర్హేతుక కృప. మయర్వర మదినలం అరుళినన్, ఆడవాళ్ళకి ఆ భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి వాడెవరు, సాక్షాత్తుగా సర్వేశ్వరుడే. ఆడవాళ్ళకు కలిగినటువంటి ఈ భక్తి పారవస్యానికి కారణం ఎవరు, సర్వేశ్వరుడే. ఆడవాళ్ళ యొక్క ఇదిగో ఎవరైనా ఒక వ్యక్తికి భక్తి కలగాలి అంటే మొదటగా కర్మయోగాన్ని ఆచరించాలి, జ్ఞానయోగంగా మారాలి, అది భక్తిగా మారాలి. ఆ భక్తి కలిగినప్పుడు భక్తి యోగంలోకి వస్తారు వాళ్ళు. కానీ ఆడవాళ్ళకి కర్మయోగ స్థానంలోను, జ్ఞానయోగ స్థానంలోను, భక్తి యోగ స్థానంలోను అన్నింటిలోనూ ఆయనే ఉండి ఆడవాళ్ళకి భక్తిని కలిగించాడు పెరుమాళ్ళు. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఈ రకమైన ప్రీతి కలగడానికి కారణం ఆయనే. అదే ఇప్పుడు ఆళ్వార్ నాయక్ అంటోంది, మొదలిలే ప్రాప్యత్వర సహితమాగ గుణాధిక విషయత్తులే అవగాహిత్తు. ఆరంభంలోనే ప్రాప్యత్వరతో కూడినటువంటి గుణాధిక విషయం, ఏం చేశాడు, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆయన గుణాలనే అనుభవిస్తూ ఆడవాళ్ళకు అసలు ఈ ప్రేమ కలగడానికి కారణమైనటువంటి వాడు ఆయనే కదా. ఆయన యొక్క నిర్హేతుక కృపతోటే కదా ఆడవాళ్ళకి ఈ ప్రేమ కలిగింది. ఆడవాళ్ళు తనదైనటువంటి సాధనాలు ఏదైనా కర్మయోగాన్ని జ్ఞానయోగాన్ని ఆచరించి సంపాదించింది కాదు కదా. అందుకని ఆడవాళ్ళు ఏమంటారు, ఆయన యొక్క అనుగ్రహంతో పొందేటువంటి గుణానుభవం ఇది. కాబట్టి ప్రాప్యత్వరం సహితంగా గుణాధిక విషయంలో అవగాహిస్తూ అత్వరైతన్నే ఈ వ్యవస్థాపన్నయ్య అక్కిన పింగు. అదిగో ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంతో నేను అనుభవిస్తున్నా, దాని వల్లే నాకు ప్రీతి, ఆయన ఇచ్చిన జ్ఞానం వల్లే నాకు ఇంత ప్రీతి ఏర్పడింది. కాబట్టి ఆ ప్రీతి వల్ల కలిగినటువంటిది ఈ త్వర. ఆ త్వర వల్ల నేను పొందేటువంటి ఈ అవస్థ ఈ ప్రాప్యత్వర. ఏది ఆ ప్రావణ్యం వల్ల వచ్చినటువంటిది ఈ ప్రాప్యత్వర కనుక ఆ త్వర ఏర్పడటానికి కారణం ఏమిటి, ఆయనకు నిర్హేతుక కృప. ఆ నిర్హేతుక కృపే నాకు ఈ అవస్థని కలగజేసింది. కాబట్టి ఇది అవధ్యకరమన్ను, ఇది అవధ్యం కాదమ్మా, ఇది ఏ దోషము కాదు. ఇప్పుడు నాది ప్రాప్యత్వరే. ఈ ప్రాప్యత్వర కలగడానికి కూడా కారణం ఆయన యొక్క అనుగ్రహమే కారణం కనుక ఇప్పుడు నేను పొందేటువంటి ఈ చూపించేటువంటి ఈ ప్రాప్యత్వర దోషంతో కూడినటువంటిది కాదు. శ్లాఘ్యమాం ఇత్తనై అంటే ఎన్నుతాం అనుసంధిత్తరుడిన శ్లాఘ్యం, ఇది కొనియాడదగినటువంటిదే కానీ అవధ్యాన్ని కలుగచేసేటువంటిది కాదమ్మా అనేటువంటిది ఆళ్వార్ నాయక యొక్క భావన. ఇప్పుడు దీంతో మనకి అవతారిక పూర్తయింది. మొదటి పాసురంలోకి రావాలి మనం. ఒక్కసారి పాసురాన్ని ఊరికే అనుసంధానం చేసుకుని అప్పుడు మొదటి పాసురం వ్యాఖ్యానం. తువడిల్ మామణి మాడమోంగు துளை வில்லி மங்களம் தொழுமிவளை நீரினி அன்னை மேல் உமக்கு ஆசை இல்லை விடுமினோ தவளவன் செங்கு செக்கரம் என்றும் தாமரை தடங்கள் என்னும் குவளை ஒன் மலர் கண்கள் நீர் மல்கா నిండు నిండు కుమిరుమే. అదిగో మొదటి పాటు 165వ పేజీలో నుండి. ఇవాళ ప్రకృతి అరియాదే తిరుత్తలై వెళ్ళి మంగళத்தை కాట్టిన పిన్బు ఉంగళ హితవచనత్తుకు ఇవాళ మీడుమో వెంగిరాళ్ళు. ఈవిడ యొక్క స్వభావాన్ని తెలుసుకోకుండా మీరు తీసుకెళ్ళి ఇక్కడ ఈ తిరువాయిమడిలో ఏంటి, ఇప్పుడు తల్లి అడుగుతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఆళ్వార్ నాయకి మోహపడిపోయి ఉంటుంది. ఆ మోహంలో ఏదో భగవన్నామాల్ని అది దేవపిరానను అరవిందలోచనడు అని ఈవిడ జల్పిస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఎలా అని చెలికత్తెని పిలిచి, స్నేహితురాలు కదా, మీకు స్వభావాలు తెలుస్తాయి కదా, కాబట్టి ఏం చేయాలి అని తల్లిని అడిగిన దానికి ఈ అమ్మాయి ఈ చెలికత్తె చెప్పే సమాధానమే ఈ తిరువాయిమొഴി. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆడవాళ్ళ యొక్క స్వభావాన్ని ప్రకృతిని తెలియజేసేటువంటి తిరువాయిమొഴി. ఇది ఒక్కటి మాత్రమే ఇది అని ఇప్పుడు చెలికత్తె చెబుతుంది. ఇవాళ ప్రకృతి అరియాదే తిరుత్తిర విల్లి మంగళత్తు కాట్టిన పిన్బు ఉంగళ హితవచనత్తుకు
ఇవల్ మీడుమో ఎన్గిరార్. ఈవిడ యొక్క స్వభావాన్ని తెలుసుకోకుండా మీరు ఈ తిరుత్తులై విల్లి మంగళాన్ని చూపించిన తర్వాత మీ యొక్క హితవచనాలకి ఈవిడ తిరిగి వెనకడుగు వేస్తుందా అని అడుగుతున్నది చెలికట్ట. తువల్ ఇత్యాది తువలిల్ మామణి మాడమోంగు తువల్ ఇత్యాది உனக்கு இப்போது உதவாதபடி தூரஸ்தம் எண்ணுதல் பூதகாலத்தில் அவதாரங்கள் எண்ணுதல் உகந்தருளின நிலங்களிலே உள்ளு நிற்கிற அளவிலே ప్రవణయ్యాదల్ செய்தாளாய் మీట్క నిனைక్కిరిగొడో. అసలు మీరు ఈ అమ్మాయిని అసలు ఈ ఆశలోంచి ఈ ప్రీతిలోంచి వెనకడుగు వేయించాలని భావిస్తున్నారు. దీనికి ఇస్తున్నారు కింద చూడండి. ఉనక్కు ఇప్పోదు అదే అవతార అదావదు ఏం చెప్పారు? ఉనక్కు ఇప్పోదు ఉదవాదపడి దూరస్థం ఎన్నుదల్. అసలు ఈ అమ్మాయి విషయంలో పరత్వ విషయంలో ఆశపడింది అని భావిస్తే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాడమ్మా ఆయన మనకు ఎలా పొందుతాడు కనుక అని దూరం చేయొచ్చు. లేదా భూతకాలத்தில் అవతారంగల్ ఎన్నుదల్, ఎప్పుడో గడిచిపోయి అవతారాల విషయంలో ఆశపడింది అనుకోండి ఈ అమ్మాయి, అవతారాలు అవి గడిచిపోయినటువంటివి, గత జలే సేతు బంధనం అని ఇప్పుడు కావాలంటే మనం అనుభవించలేమమ్మా వాటిని అని ఏదో చెప్పి ఆ అమ్మాయిని మోహపుచ్చి అవతారాల విషయంలో అయితే మళ్ళించొచ్చు. ఉగందరులిన నిలంగలిలే ఉళ్ళు నిక్కర అలవిలే ప్రవణయ్యాదల్ செய்தாளாய் மீட்க நினைக்கிறிகோளோ. అదిగో ఉగందరులిన నిలంగలిలే, అదిగో ఉగందరుని నిలంగలిలే అంటే దివ్యదేశాలయందు ఉళ్ళు నిర్కిరా అవనలవిలే ప్రవణయ్యాదల్, అది లోపల వేయించేసి ఉన్నటువంటి ఆ పెరుమాళ విషయంలో ఆశపడితే ఆవిడిని మనం వెనక్కి మళ్ళించచ్చు. ఏమని అంటే ఎదురుగా ఉన్నటువంటి వాడు మన కోసం సులభుడుగా వచ్చి వేయించేసి ఉన్నటువంటి స్వామి కదా, ఆయన విషయంలోంచి మనం ఎలా మళ్ళించగలము అంటారేమో. అదిగో ఆయన ఏదో ఆనాడు అలా మోసం చేశాడమ్మా, ఈనాడు ఇలా మోసం చేశాడు చెప్తాడే గాని సులభుడు కాదు, ఏదో 4 మాటలు చెప్పి ఆ దివ్య దేశంలో వేయించేసిన పెరుమాళ్ళైతే మనం వెనకడుగు వేయించచ్చు. మీ అమ్మాయిని ఆ మోహంలోంచి బయటికి తీసుకురావచ్చండి. అంటే ఈవిడ పరత్వం విషయంలో ఆశపడలేదు, అవతారాల విషయంలో ఆశపడలేదు. అదిగో ఉగందరులైన నిలంగళిలు అన్నట్టుగా దివ్య దేశాల్లో వేయించేస్తున్నటువంటి అర్చా పెరుమాళ విషయంలోనూ ఆశ కలిగి ఉండలేదు ఈ అమ్మాయి. వాటిల్లో ఆశ కలిగి ఉన్నట్లయితే ఏదో మాటలు చెప్పేసి ఆ అమ్మాయిని వెనక్కి మళ్ళించొచ్చు. అదో కింద అవతారికలు వేసినారు చూడండి 2 పరత్వత్తిలే ప్రవణయ్యానాడాగిల్ ఉనక్కు ఇప్పోదు ఉదవాదపడి దూరస్థం ఎన్ను మేక్కలాం. అది పరత్వంలో ఆశపడినట్లయితే ఈయన మనకి లభించేవాడు కాదులేమ్మా, దూరంగా ఉంటాడు అని, దూరంగా ఉండేటువంటి వాడు, సమీపంలో ఉండేవాడే ఏంటి మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు రావడానికి అని ఆవిడ్ని మళ్ళించచ్చు ఆ భావంలోంచి. అవతారత్తిలే ప్రవణయ్యానాడాగిల్, ఆ భూతకాలత్తిలే ఉళ్ళది వన్ను మేక్కలా, భూతకాలంలో జరిగిపోయిన అవతారాల గురించి ఇప్పుడు నీకెందుకమ్మా అని మనం మళ్ళించచ్చు. అంగు నిర్కర ఎంబిరమాన్ ఇడత్తిలే ప్రవణయ్యానాడాగిల్ ప్రత్యక్ష విషయం పరిచ్ఛిన్నం ఎన్ను మేక్కలాం. దివ్యదేశంలో వేం చేసిన పెరుమాళ విషయంలో ఆశపడింది అనుకో, ఈయన ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నాడమ్మా. వాస్తవానికి ఈయన వైభవం అపరిచ్ఛిన్నము, కానీ పరిచ్ఛిన్నమైన వైభవం ఏంది, అంత వైభవం కలిగిన వాడు కాదు అని ఏదో అవధ్యాలు చెప్పైనా మనం మళ్ళించచ్చు. ఇవత్తయ్యెల్లాం బహిర్దళమాక్కి తిరుత్తులై విల్లి మంగళత్తిలే ప్రవణయ్యానా ఇవళై మేట్క విరగుండో ఎన్నపడి, వీటన్నిటినీ తడైకి దాటిపోయి ఈ అమ్మాయి ఎవరి విషయంలో ఆశ కలిగి ఉన్నది ఇప్పుడు? తిరుత్తులై విల్లి మంగళత్తిలే ప్రవణయ్యాన ఇవళై, తిరుత్తులై విల్లి మంగళం దివ్యదేశ విషయంలో ప్రావీణ్యం కలిగి ఉన్నది ఈ అమ్మాయి. మీరేమనుకుంటున్నారు? ఆ దివ్య దేశంలో ఉన్న పెరుమాళ విషయంలో ఆశపడుతోంది అనుకుంటున్నారు. ఈ అమ్మాయి పరత్వం విషయంలోనూ ఆశ కాదు, అవతారాల విషయంలోనూ ఆశ కాదు, దివ్య దేశంలో వేయించేస్తున్న అత్యాస్వరూపుడు విషయంలోనూ ఆశ కాదు ఈ అమ్మాయి మోహపడింది ఎవరి విషయంలో? తిరుత్తులై విల్లి మంగళం అంటే ఏం చెప్తున్నారు మనకి ఆళ్వారు? దివ్య దేశంలో వేయించేసిన పెరుమాళ కంటే కూడా మనకి కోరుకోదగినటువంటి దివ్య దేశమే అని చెప్తున్నారట. అని ఎలాగా? అసలిట్టు తిరుత్తులై విల్లి మంగళத்தை విరుంబుగిరయవళై అంగనే మీట్కుம்படி, అసలిట్టు తిరుత్తులై విల్లి మంగళத்தை విరుంబుగిరయవళై అంగనే మీట్కుம்படி. ఇదిగో
ఇది తిరుత్తులైవిల్లి మంగళాన్ని కోరుకునేటువంటి, అంటే అసలిట్టు అంటే అక్కడ వేయించేసి ఉన్నటువంటి పెరుమాళను కూడా కార్కడైకొండు అంటే తొలగించేసి అది కిందిస్తున్నారు చూడండి. దేవపిరాన్ అయ్యం పురంబాక్యన్నుదల్ అవనుకు అసలాగ విట్టు తదీయం ఎన్నుదల్ ఏమిటట, అక్కడ ఉన్నటువంటి దేవపిరాన్ని కోరుకోకుండా ఆ దివ్యదేశాన్నమ్మ మీ అమ్మాయి కోరుకుంటుంది. కాబట్టి ఎంగనే మీకుంబడి అమ్మాయిని ఎలా వెనక్కి మళ్ళించగలం మనం అంటుందట చెలికత్తి. అంతేకాదు చరమావధియిలే నిత్కిరయవడై ప్రథమావధియిలే నిర్పార్మేక్కవో. ఏమంటే చరమావధి ప్రథమావధి మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం, ప్రథమావధి అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడం, చరమావధి అంటే భాగవతుల్ని ఆశ్రయించడం అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, చరమావధిలే నిత్కిరయవడై, చరమావధి దివ్యదేశ ప్రావణ్యం, ప్రథమావధి ఏమిటి భగవంతుణ్ణి ఆశ్రయించడం. కాబట్టి మనమందరం ఎలాంటి వాళ్ళం, భగవంతుణ్ణి ఆశ్రయించడం మొదటి మెట్టులో ఉన్నవాళ్ళం. చరమావధిలో ఉన్నది అమ్మాయి, దివ్య దేశాన్నే ఉద్దేశం అని భావించి ఆశ్రయించి ఉన్నటువంటి అమ్మాయిని మనం ఎలా మార్చగలమండి అంటోంది చెలికచ్చ. తొవల్ ఎన్బదు కుత్తం అది నిక్కే రుక్కై. పోని ఆ ఊరు విషయంలో ఏదైనా దోషాలు చెప్పి ఆ అమ్మాయిని మనసు మారుద్దామా అంటే ఆ ఊరి యొక్క పరిస్థితి ఎలాంటిది, తొవళిల్ మామణి మాడమోంగు, తొవళిల్ మామణి మాడమోంగు, ఏ దోషాలు లేనటువంటి మణులతోటి నిర్మించబడినటువంటి మేడలు కలిగినటువంటి ఊరది. అదిగో అవ్వూరు సెరక్కిలే కొత్తం ఉండాగిలందో ఎవళ మెక్కలావదు. పోనీ అది నిక్కేరుకే దోషము లేకుండా, ఏ దోషం లేదు, అవ్వూరు సెరక్కిలే కొత్తం ఉండాగిలందో ఎవళ మెక్కలావదు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి సరుకు ఏదో ఆ మేడలు ఆ మణులు వీటి వాటిల్లో ఏదైనా దోషం ఉంటే ఏంటమ్మా నువ్వు ఆ ఊరిని కోరుకుంటా, ఆ ఊర్లో ఏమున్నది కనుక ఆ మేడలన్నీ దోషభూయిష్టమైనటువంటి మణులతో నిర్మించబడినవని ఏదో ఒక కారణం చెప్పి అమ్మాయిని మళ్లించచ్చు. కానీ ఆ ఊర్లోవి తువలిల్ మామణి మారమోంగు, దోషమేమీ లేనటువంటి మణులతోటి నిర్మించబడినటువంటి మేడలవన్నీ ఎలాంటివి అంటే ఇక్కడ తువలిల్ మామణి మాడమని నమ్మాళ్ళ వాళ్ళు పాడారు, తూమణి మాడమని మన గోదమ్మ పాడింది. తూమణి అంటే ఏమిటట, తూమణి మాడం అంటేనేమో నిత్యసూర్యులట, తువళిల్ మామణులు అంటేనేమో ముక్త పురుషులట. ముక్తులు నిత్యులు అని ఇద్దరుంటారు కదా శ్రీవైకుంఠంలో. తువళిల్ మామణి అంటేనేమో తువల్ ఇల్ దోషము లేనటువంటిది, అంటే దోషము లేదంటే ఈవేళ లేదండి, ఒకప్పుడు ఉండేది, అది తొలగిపోయింది అని చెప్పడం అనమాట. తూమణి పరిశుద్ధమైన అంటే అసలు దోషం ఎప్పుడు అంటనటువంటి మణులండి అవి, అంటే నిత్య సూర్యుడు. ఎప్పుడు దోషం అనేది దోషగంధమే అంటనటువంటి వాళ్ళు నిత్య సూర్యులు. అది ఒకప్పుడు దోషాలు ఉండేవండి, ఆ దోషాలని తొలగింప చేసుకొని వచ్చి చేరినటువంటి వాడు శ్రీవైకుంఠానికి. వీళ్ళు ముక్తులు కాబట్టి ఆడవారు చెప్పినటువంటి మేడల్లో నిర్మించబడినటువంటి భవనాలు అంటే ముక్త పురుషులు లాంటి వాళ్ళు. మణులు అంటే అదే మన గోదమ్మ చెప్పినటువంటి ఆ భవనంలో వాళ్ళ లాంటి వాళ్ళు నిత్యసూరులు. వీళ్ళు ముక్త పురుషులు, ఇప్పుడు మనం చెప్పుకునే పాత్రంలో ముక్త పురుషులు, గోదమ్మ చెప్పినటువంటి పాత్రంలో నిత్యసూరులు. అలా కొత్తం ఉండాయి కజిందదల్లా, ఏదో దోషం ఉండి కజిందదల్లా తొలగించినటువంటిది కాదు. జీవపరగలు ఇరువర్కుం అపహత పాప్మత్వాదిగలు ఉండా ఇరుక్కచ్చేదే జీవాత్మావు కుహేయం ఉండాయ్ భగవదనుగ్రహత్తాలే కజియం పరమాత్మ హే సంసర్గ అనర్హనాయే ఇరుక్కుం అప్పడియే ఆయిత్తు అవ్వూరిల్ మాడంగళిల్ రత్నంగలు. మా ఊర్లో ఉన్నటువంటి మేడలు ఎలాంటివి అంటే ఏదో ఒకప్పుడు దోషాలు ఉన్నాయి తొలగించాయని ఇలాంటి మేడలు కాదట, పరమాత్మ లాంటి మేడలట. పరమాత్మ అంటే ఎలాంటి వాడు, హే సంసర్గ అనర్హుడు అంటే విడిచిపెట్టవలసినటువంటి గుణాలతో ఎప్పుడు ఉండేవాడు కదా, అలాంటి గుణాలే ఆయనకి లేవు, అలాంటి గుణాలే అంటనటువంటి వాడు. ఇది జీవపరగలు ఇరువర్కుం అపహత పాప్మాదిగల్ ఉండా ఇరుక్కచ్చేదే. ఏది ఇక్కడి నుంచి శ్రీవైకుంఠానికి వెళ్ళినటువంటి ముక్త పురుషుడికి అపహత పాప్మాది అష్టగుణ ఆవిర్భావం కలుగుతుంది కదా. అక్కడ ఉన్నటువంటి పరమాత్మకి అష్టగుణాలు ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ సంసార బంధాన్ని తొలగింప చేసుకొని పెరుమాళ అనుగ్రహంతో శ్రీవైకుంఠానికి చేరినటువంటి ముక్త పురుషుడికి అష్టగుణ ఆవిర్భావం జరుగుతుంది. అప్పుడు ఇద్దరూ సమానమే కదండి అంటే కాదండి. జీవపరగల్ ఇరువర్కుం
అపహత పాప్మత్వాదిగల్ ఉండా ఇరుక్క చేరే జీవుడికి పరమాత్మకి ఇద్దరికి అపహత పాప్మాది విజరహ విజిగిత్స విమృత్యు అని విజహార అని ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఉన్నప్పటికీ జీవాత్మావు కుహేయముండాలి భగవద్ అనుగ్రహత్తాలే కజయం. జీవుడికి పరమాత్మకి ఒక తేడా ఉంటుంది. ఈ జీవుడికి ఒకప్పుడు దోషాలు ఉన్నాయి, ఇప్పుడు అవి భగవంతుడి యొక్క అనుగ్రహంతో తొలగించబడ్డాయి. కానీ పరమాత్మ అసలు ఎప్పుడూ ఏ సంసర్గమే లేనటువంటి వాడు. అలానే ఈ ఊర్లో ఉన్నటువంటి మేడలు కూడా, ఆ మేడలు కట్టడానికి వాడిన ఆ రత్నాలు కూడా ఏ సంసర్గమే లేనటువంటివి, అంటే అసలు దోషమే లేనటువంటివి. మా మణి, అది ఎలాంటి మణులు? మా మణి గొప్ప విలువైనటువంటి మణులు. ఒళియే అల్లా, ఒళి కాంతి మాత్రమే కాదండి, పెరువిలయ్యనుమా ఇరుక్కుం. ఒక్కొక్క రత్నం ₹1,00,00,000. ఇదిగో ఈ యాంగిల్లో చూస్తే 1,00,00,000, ఇంకొక వైపు నుంచి తిప్పి చూస్తే 2,00,00,000, ఇంకొక రీతిగా చూపిస్తే 3,00,00,000. రత్నాల వ్యాపారులందరూ అక్కడే ఉన్నారా అన్నట్లు అంత విలువైనటువంటి మణులట అవన్నీ కూడా. అదిగో నీలపు కాంతి వస్తే ఒక ఖరీదు, పచ్చ కాంతి వస్తే ఒక ఖరీదు అని చెప్పినట్టుగా అలాంటి విలువైనటువంటి మణులతోటి నిర్మించబడినటువంటి భవనాలవి. పెరువిలయ్యను మాయిరుకు ఓంగు, ఓంగు పెరిగి, అలా ఎంతంత భవనాలు, ఓంగు ఎత్తైనటువంటి భవనాలు. అవ్వూరిల్ మాడంగలిన్ నిజలీడు తిరునగరి అలవం వందు కాణం ఇరుప్పదు. ఎంతంత ఎత్తైన మేడలంటే ఆ ఊర్లో ఉన్నటువంటి మేడల నీడలు ఈ తిరునగరి వరకు వచ్చి పడుతూ ఉంటాయట. ఆ విషయం ఆడవాళ్ళకి ఎలా తెలుసండి? ఒకసారి వచ్చాడు, ఈవిడతో కలిసి తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అడిగిందట ఆవిడ. ఇదిగో ఈ పక్కనే తిరుత్తలై వెళ్ళి మంగళం, అక్కడికే వెళ్తున్నానమ్మా అని చెప్పాట ఆయన. అందుకని ఈవిడికి వచ్చి పడే నీడలు ఏ ఊరు అంటే తిరుత్తలై వెళ్ళి మంగళాని అని తెలిసింది. ఎవరికి? మన ఆళ్వార్ నాయకుకి. అలా ఆ ఊరిల్ మాడంగలి నిజలీడు తిరునగరి అలవం వందు కాను నిరుప్పదు. ఆ నీడలు వచ్చి ఇదిగో ఈ ఆళ్వాళ్ళు ఉన్నటువంటి తిరుప్పులి ఆళ్వాన్ వరకు వచ్చి పడుతున్నాయా అన్నట్లుగా ఉంటాయి అంత ఎత్తైన మేడలు. ఏడం అనిదు ఎండు ఇరుక్కుం. ఇరం ఎక్కడండి? ఇక్కడేనండి ఈ ఊరు, ఈ సమీపంలోనే, ఈ పక్కనే అని చెప్పినట్లుగా ఏడం అనిదు సమీపంలోనే అని. పోలే కాణం నాయకన్ పిరిందదు. అదిగో సమీపంలోనే ఉన్న ఊరికే వెళ్ళాడండి ఈయన. ఎడబాసి వెళ్ళింది ఎక్కడికంటే ఆ తిరుత్తలై వెళ్ళి మంగళానికే అని. మాడిగ ఎన్నెజల్కి జయిత్తు వైత్తు కాణం పిరిందదు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఎలా వెళ్ళాడు? ఆళ్వార్ నాయకుని ఎడబాసి వెళ్ళేటప్పుడు ఆ నీడలు పడుతూ ఉన్నాయా, ఆ నీడల్లో ఒదిగిపోతూ వెళ్ళిపోయాడు తిరుత్తలై వెళ్ళి మంగళానికి. మాడిగ ఎన్నెజల్కి జయిత్తు వైత్తు కాణం పిరిందదు. ఈవెన్ ఎడబాసినప్పుడు ఆ నీడల్లోంచి కదా మెల్లిమెల్లిగా వెళ్ళిపోయాడు ఆయన. ఈవెన్ ఎడబాసాడు. అవన్ పిరంద పోదు తొడంగి అవ్వూరైயும் அவ்வூரில் மாடங்களையும் அவத்தில் மாணிக்கங்களையும் பார்த்து வைத்த கண் வாங்க மாட்டாదే இருந்தால் పోలే కాణం. ఆయన అలా ఈవిడని ఎడబాసి వెళ్ళాడు. అప్పటి నుండి కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి మేడలని అవత్తిల్ మాణిక్యంగళయం పార్తు, ఆ మేడలకి పొదిగినటువంటి మాణిక్యాలని చూస్తూ వైత్త కన్వాంగ మాట్లాడే, ఇలా ఆ ఊరు వైపే చూస్తూ ఉంటుంది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి మేడల వైపే చూస్తూ ఉంటుంది ఈ ఆళ్వార్ నాయకి. వైత్త కన్ మాట్లాడే, ఇలా వేసిన దృష్టిని ఇంకా మరల్సిందే లేదట. ఎందుకని? ఈయన ఎటు వెళ్ళాడు? తిరుత్తలై వెళ్ళి మంగళం వెళ్ళాడు. కాబట్టి ఈవిడ దృష్టి అంతా తిరుత్తలై వెళ్ళి మంగళం మీదే. ఆ రోజు నుంచి వైత్త కన్వాంగ మాట్లాడే ఇరుందాల్ పోలే కాను, ఒక్కసారి కూడా దృష్టిని మరల్చిందే లేదు. ఆ ఊరు వైపు అలానే చూస్తూ కూర్చుంది ఈవిడ. తొలై విల్లి మంగళం ఎలా తిరుప్పుక్కూడాగా ఆ ఊరయ్యందో ఎవల్ అగందదు. అదో తిరుప్పుక్కూడాగా ఆ ఊరయ్యందో ఎలాగా అంటే, ఇన్నారినియారు ఎన్నారే అవ్వూరిల్ ఎల్లారయ్యం విరుంబినాల్ ఎన్నపడి. ఆ ఊరిని ఎంతలా కోరుకుంటోంది ఆవిడ ఆళ్వార్ నాయక్ అంటే, తిరుప్పుక్కూడాగా ఆ ఊరయ్యందో అంటే జల్లెడ పట్టినట్టుగా. ఏదో కొంతమంది జల్లెడ పట్టామనుకోండి ఏదైనా గరుకు పదార్థం కొంత పైన ఉంటుంది, కింద మెత్తడి పదార్థం మాత్రమే దిగుతుంది కదా. అలా ఏదో జల్లెడ పట్టినట్టు కొంత అటు కొంత ఇటు అన్నట్లు కాదు. ఆళ్వార్ నాయకి ఇనియారు ఎన్నారే ఆ ఊరిల్ ఎల్లారయ్యం విరుంబినాళ్ళు ఎన్నపడి. వీళ్ళు ఇష్టులైనటువంటి వాళ్ళు, వీళ్ళు అయిష్టులు అనేటువంటి తారతమ్యం లేకుండా
ఆ ఊరిని, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అదిగో ఇవాళ ఒకందరు ఈవిడ కోరుకుంటూ ఉంటుంది ఆళ్వార్ నాయకి. అలాంటి ఆ దివ్య దేశాన్ని తోజుం ఇవళై నమస్కరిస్తూ ఉంటుంది ఈ అమ్మాయి. ఎలా నమస్కరిస్తూ ఉంటుందట? నమస్కరించడమే నిరూపక ధర్మమా అన్నట్టుగా నమస్కరిస్తోందట మన ఆళ్వార్ నాయకి. ఎలా కరుత్తిరుక్కుం వెళుత్తిరుక్కుం ఎన్నుమా పోలే తొజుగై నిరూపకమా ఇరుక్కై. ఆవిడ తెల్లగా ఉంటుందండి, తెల్లగా ఉంటారే ఆవిడ అంటే తెల్లదనమే నిరూపక ధర్మం. అది నల్లగా ఉంటుందే ఆ వస్తువు అంటే నల్లదనమే ఆ వస్తువుకి నిరూపక ధర్మం. అలానే ఇప్పుడు తోజుం ఎవడై నమస్కరించడమే నిరూపక ధర్మంగా కలిగినటువంటి ఆళ్వార్ నాయకి. అంటే ఆ వేళ ఆయన ఈవిడని ఎడబాసి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈవిడ కంటిని ఆ దృక్కుని ఆ వైపు నుంచి అలానే ఆ దివ్య దేశాన్ని చూస్తూ, ఆ మేడల్ని చూస్తూ, మేడలకి పొరగబడినటువంటి మణులను చూస్తూ అలా నమస్కరిస్తూనే ఉన్నది మా అమ్మాయి, ఈ అమ్మాయి అని. తొజుగై నిరూపకమా ఇరుక్కై, తొజుగై నమస్కరించడమే నిరూపక ధర్మంగా కలిగి ఉన్నది ఇప్పుడు ఈ అమ్మాయి. ప్రాంజలిం ప్రహ్వమాసీనం, ఎలా అంటే ఆనాడు భరతాజ్వాను వలె. ఎలా ఉన్నట్ట భరతాజ్వాను? చిత్రకూట పర్వతానికి వెళ్ళాడు, రాముడు అలా కూర్చొని ఉన్నాడు పైన ఆసనం మీద. ఆ కింద ఆ రాముడి యొక్క తిరువడిగల దగ్గర వేయించేసి ఉన్నటువంటి ఆ భరతాజ్వాను ప్రాంజలిం ప్రహ్వరాసీనం ఉండండి, ప్రాంజలి ఉండండి ఒక్క నిమిషం, ప్రాంజలి ఒక్క నిమిషం అండి. ప్రాంజలిం ప్రహ్వమాసేనం అవివేక్ష స్మయన్నివా, ఎలా కళ్ళ వెంట కన్నీళ్లు కారుస్తూ చేతులు రెండు జోడించి ఉన్నటువంటి భరతాజ్వాన్ని స్మయన్నివ చిరునవ్వుతో చూస్తూ ఉన్నట్ట ఎవరు? రామచంద్రుడు. ఎలా ఉన్నట్ట ఈ భరతుడు? వెళ్ళాడు మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాడు? గుహుడు దగ్గరికి వెళ్ళాడు. ఆ గుహుడు ఏమనుకున్నట్ట, ఏమిటి ఇప్పుడు వస్తాడు కదా భరతుడు, ఆ భరతుడిని నా చేతిలో ఉన్నటువంటి పదునైనటువంటి బాణాలతోటి ఆ భరతుడిని సంహరించకపోతే నేను రాజునే కాదు. ఏమిటి భరతుడు వస్తున్నాడని ఆహ్వానానికి వెళ్ళమంటారు, వస్తున్నవాడు రాజయ్యా, ఆయన నువ్వు వెళ్ళి స్వాగతించాలి కదా అంటే, ఆనాడు రాముడు వస్తే స్వాగతించి ఈనాడు భరతుడు వస్తే స్వాగతిస్తే నా స్వరూపం ఏమిటి? మనం ఏమన్నా ఏది ఒక సునకం లాంటి వాళ్ళమా? ఎవరు వస్తే వాళ్ళ చుట్టూ తోక ఊపుకుంటూ తిరగటానికి? కాబట్టి ఆయన సంహరించే తీరతాను, నా రాముడికి అపకారం చేసిన విషయంలో అని అంత కోపం వచ్చింది ఎవరికి? గుహుడికి. ఎప్పుడు భరతుడు వస్తున్నాడు అయోధ్య ప్రజలతోటి కూడి అనే వార్త తెలిసినప్పుడు. కానీ ఆ భరతుణ్ణి చూశాట ఎవరు? గుహుడు. ఆ చూసినటువంటి గుహుడు చెప్తున్నారట, ఏమని? భరతన్ మాసెడైత్తమెయ్యాన్ నగయిడంద ముఖం వల్కలై ఉడయాన్ నిలవై పొలివై ఇజంద ఆకాశత్తై పోలే పురిసిరప్పే ఇజందు గిరముఖం. ఎలా కంబుడు చెప్తాట కంబరామాయణంలో. ఎలా ఉన్నాడు ఆ భరతుడు? వల్కలై ఉడయాన్, నార వస్త్రాలు ధరించి ఉన్నాడు. నగయిడంద ముఖం, నగయిడంద ముఖం చిరునవ్వు అనేటువంటిది వస్త్రాలు ధరించాడు కదా, అవి ఎలా ఉన్నాయి? మా చెడ ఇష్టమేయాన్, ఇదిగో మురికి కొట్టుకున్నటువంటి శరీరంతో ఉన్నట్ట, స్నానం సంధ్య లేవా అన్నట్లుగా. ఆ తర్వాత ముఖంలో చిరునవ్వు అనేటువంటిది లేదట. వల్కలైవడయా నిలవై పొలి వెయ్యగంద ఆకాశత్తిలే పోలే, వెన్నెల లేని ఆకాశం ఎలా ఉంటుంది చీకటి వలె అలా ఉన్నట్ట ఆ భరతాజ్వాను. అలాంటి భరతాజ్వాన్ని చూడగానే ఏమిటి? ఆ గుహుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ ధనుర్బాణాలు తెలియకుండానే ఇలాంటి మహానుభావుణ్ణా నేను ఏదేదో భావించుకొని నేను సంహరిద్దామనుకున్నాను అని ఆ చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలు ఆయనకి తెలియకుండానే చేతిలోకి జారిపోయాయి అని అలా ఎలా ఉన్నాడు? ప్రాంజలిం ప్రహ్వమాసేనం, ఎప్పుడు కన్నీటితోటి జాలువారుతూ ఉన్నటువంటి తిరుముఖ మండలం, కన్నీరు జాలువారుతూ ఉండేటువంటి తిరుముఖ మండలంతో ఎలా ఉన్నాడు ఈయన? రెండు చేతులు జోడించి ఉన్నటువంటి భరతాజ్వాని. అంటే ఇక్కడ తొజుమివళై నమస్కరిస్తోందండి మా అమ్మాయి. ఎలా అంటే ఆనాడు భరతాజ్వాను ఎలాగా రామచంద్రుడి ఎదురుగా రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నీళ్లు జాలువారుతూ ఉండగా నమస్కరిస్తూ ఉన్నాడో అలా ఉన్నాడండి, అలా ఉన్నదండి అమ్మాయి. తొజుం ఎవడై అంటూ కన్నపురం కై తొజుం పెళ్ళై ఎన్ను మా పోలే, కణపురం కై తొజుదుం పెళ్ళై ఎన్ను మా పోలే. కణపురం తిరుక్కన్నపురాన్ని
నమస్కరించేటువంటి చేతులు కలిగినటువంటి పెళ్ళై మా అమ్మాయి అని చెప్పినట్టుగా ఎలానట ఈ అమ్మాయి కానుమో కన్నపురం ఎన్ను కాటినాళ్ళు, కానుమో కన్నపురం ఎన్ను కాటినాళ్ళు. ఈ తిరుక్కన్నపురం అనగానే ఎవరు గుర్తు రావాలి మనకి? తిరుమంగయ్య ఆళ్వారు. ఆ తిరుమంగయ్య ఆళ్వారు ఎంత చిన్నవారు అంటే ఇంకా వస్త్రాల నోట్లోంచి పళ్ళు కూడా పూర్తిగా రాలేదట. పళ్ళే రాలేదు, పూర్తిగా మాటలు ఇప్పుడిప్పుడే ఏదో కొంచెం మాటలు వస్తున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి చిన్న వయసట. వస్త్రాలు కూడా వేసుకోవాలనే జ్ఞానం లేనటువంటి వయసు. అలా ఉన్నది మా అమ్మాయి. అలా ఉండి కూడా ఈ అమ్మాయి ఏమంటూ ఉంటుంది? కన్నపురం అనేటువంటి పేరు వినగానే 2 చేతులు జోడించి నమస్కరిస్తోందట. అందుకని ఏం చేసింది ఆ తల్లి, అమ్మో ఈ పిల్లని ఇలానే వదిలేస్తే ఈ పిల్ల మనకు దక్కేట్టుగా లేదు అని ఆ తిరుక్కన్నపురానికి దూరంగా తీసుకుంది, ఎక్కడో ఉంచిందట. అక్కడ ఉంచితే అక్కడ కూడా వీధి గుమ్మంలోకి రాగానే అదిగో ఏమంటుందట ఈ చిన్నమ్మాయి, కానుమో కన్నపురం ఎన్ను కై కాటినాள். అదిగో కానుమో కన్నపురం, అదిగదిగో అదే తిరుక్కన్నపురం అని చేయబెట్టి చూపిస్తూ ఉంటుందండి మా అమ్మాయి. అదేమిటమ్మా ఇక్కడెక్కడా లేదుగా తిరుక్కన్నపురం, మనం ఉన్నది ఇక్కడ, తిరుక్కన్నపురం ఎక్కడో, మరి ఎలా కనబడింది అని అంటారా? మనలాంటి వాళ్ళకి ఆ తిరుక్కన్నపురంలో ఉన్నటువంటి ఉత్కలావత విమానం కిందకు వెళ్ళి నిలబడినా మనకు ఆ తిరుక్కన్నపురం సేవ అవ్వదు. కానీ ఆడవారు పరకాల నాయకికి అది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ కంటికి ఎప్పుడు దర్శనం ఇస్తూనే ఉంటుంది అని ఎలాగా తిరుక్కన్నపురం అనే పేరు వినపడగానే కైతోజం పెళ్ళై 2 చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటుంది. అలాగా అంటే తిరుక్కన్నపురం అని పేరు చెప్పగానే పరకాల నాయకి ఎలా చేతులు జోడించి నమస్కరిస్తుందో అలానే తిరుత్తలై విల్లి మంగళం పేరు వినపడగానే ఈ అమ్మాయి కూడా తోజుం ఎవళై నమస్కరిస్తూ ఉంటుందండి. అంతేకాదు తిరుక్కన్నపురం అంటే ఎలా అనట, తిరుక్కన్నపురం అనేటువంటి పదం అనాలి అంటే ఎవరనాలండి? మనం అంటే బాగోదట. ఎవరనాలి? పరకాల నాయకి నోటితోటి అంటేనే ఆ తిరుక్కన్నపురం అనేటువంటి పదానికి ఒక సౌందర్యం వస్తుందట. అలానే తిరుత్తలై విల్లి మంగళం అనేటువంటి దివ్యదేశ పేరు నామం అనాలి అంటే పరాంకుశ నాయక్ అంటేనే ఆ తిరుత్తలై విల్లి మంగళం అనే పేరుకి ఒక సౌందర్యం వచ్చి చేరుతుందట. మనలాంటి వాళ్ళని తిరుక్కన్నపురం అన్నా ఒకటే, తిరుత్తలై విల్లి మంగళం అన్నా ఒకటే. మనం కాదండి, ఆ పేరు అనాలి అంటే పరకాల నాయకే అనాలి తిరుక్కన్నపురం అనేటువంటి పదాన్ని. అదిగో తిరుత్తలై విల్లి మంగళం అనాలంటే పరాంకుశ నాయకే అనాలి. ఎంత ప్రేమ పరకాల నాయకికి ఆ తిరుక్కన్నపురం అంటే. బాల్యా ప్రకృతి సుస్నిగ్ధ అన్నటువంటి లక్ష్మణ స్వామికి ఆ రామచంద్రుడి విషయంలో ఎంత ప్రేమో అంత ప్రేమ. అలానే తిరుమంగయ్య ఆళ్వాళ్ళని పాడింప చేసినటువంటి వాడు తిరుక్కన్నపురంలోని సౌరాజ పెరుమాళ్ళు. అలానే నమ్మాళ్ళవాళ్ళని పాడింప చేసినటువంటి పెరుమాళ్ళు ఎవరు? తిరుత్తలై విల్లి మంగళంలోని ఆ దేవప్పిరాను అరవిందలోచనుడు అని చెప్పినట్టు ఎలా ఉన్నది అమ్మాయి? కైతోజుం 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటుందండి. అదే కన్నపురం కైతొజుం పెళ్ళయ్యన్ను మా పోలే ఇవళే. అందుకు అలా ఉన్నటువంటి ఈమెని ఇవళే మేకప్ పార్పదే, ఆవిడికి 2 చేతులు జోడించి నమస్కరించడమే నిరూపక ధర్మంగా ఉంటే ఆవిడ్ని మీరు వెనకడుగు వేయించాలనుకుంటున్నారే, అందులోంచి మీరు మార్చాలనుకుంటున్నారే ఆ భావనలోంచి. ఇవಳು పడియే బుద్ధి పండి అన్నో మేట్పదు. అసలు ఇవడు పడి అయి బుద్ధి పండి అన్నో మెట్పదు. అసలు ఆవిడ ఏ స్థితిలో ఉంది, ఏం చెబితే మాట వింటుంది, ఇప్పుడు మనం చెప్పినటువంటి మాట విని వెనుదిరిగే దశలో ఉన్నదా లేదా అని ఆలోచించి కదా ఏదైనా పని చెయ్యాలి మనం. తోజుం ఎవళై తోజుం నమస్కరిస్తూ ఉంటుంది. ఇవள் పడి కై మేలే కాణానెక్క చేరే నేంగల్ మేక్క తేరిగిర పడి అంగనే. ఇదిగో మీరు కై మేలే అంటే ప్రత్యక్షంగా ఈవిడ ఒక స్వభావం మీకు ఎదురుగా కనబడుతూనే ఉంది. ఆవిడ ఎంత పారవస్యంలో ఉన్నది, ఆవిడ స్థితి మీకు దర్శనం ఇస్తూనే ఉన్నది. కైమేలే కాణానిక్క ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా నేంగల్ మేక్క తేరిగిర పడి అంగనే. ఈవెన్ ఎందుకు అందులోంచి వెనక్కి మళ్లించాలని మీరు భావిస్తున్నారు? అది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించాలా వద్దా? అంటే కై మేలే ఆవిడ 2 చేతులు జోడించిన విధానం చూస్తేనే మీకు అర్థం కావాలి కదా. కానీ నేంగల్ మేక్క తేరిగిరపడి అంగనే ఇవళై నీర్ ఈవెని మీరు పడి సొల్లా పణ ఇక్కిరా అవళివల్ పణ ఇక్కిరవళివల్. మీరు ఇప్పుడు
ఎలా ఉన్నది ఈవిడ దశ? ఈ దివ్యదేశాన్ని నువ్వు అనద్దమ్మా. అమ్మా, తిరువరంగం అనే దివ్యదేశాన్ని తలచుకు, లేకపోతే తిరుక్కన్నపురాన్ని తలచుకు, లేదా అయోధ్యని తలచుకు అని చెప్పారనుకో. సర్లే, అవి తలవద్దన్నారుగా, ఇంకా చాలా దివ్యదేశాలు ఉన్నాయిగా, వాటిని తలుస్తాలేండి అని మీరు ఏదైతే వద్దు అని చెబుతారో అది ఆవిడకి ఇంకా ఆ విషయంలో ఆసక్తిని పెంపొందించినట్టుగా ఉన్నది మీరు చెప్పే మాట. ఆ దశలో ఉన్నది ఈ అమ్మాయి. ఇప్పుడు పడిసొల్ల పడైక్కిరవల్ ఇవள். మనం ఆ దివ్యదేశంలో ఉన్న పెరుమాళ వైభవం ఏముందమ్మా, ఆయన అలాంటి వాడు ఇలాంటి వాడని మీరు నిందిస్తే అది ఎలా ఉందంటే ఆవిడకి ఇంకా ప్రీతిని పెంపొందింపచేసేలాగా ఉన్నటువంటి ఈవిడ పడి పరిహరి కప్పార్ కిరహోల్ నీంగల్. ఆవిడేమో ఆ రీతిగా ఉంది. ఆ స్థితిని పరిహరి పార్కిరిహోల్ నీంగల్, ఆ స్థితిని తొలగింప చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ అమ్మాయి ఇని తొడుగై దేహయాత్రయాదర్కు ముందే అందో మేకప్ పార్పదు. అయినా ఇప్పుడా ఏదైనా ఒక విషయం మొక్కగా ఉన్నప్పుడే అని చూడాలి, కానీ మానైపోయిన తర్వాత మీరేం చేయగలరమ్మా? తొడుగయ్యే దేహయాత్రయ్యాదర్కు మున్నే అందో మేకప్ పార్పదు. ఇవిడికి కై తొజుం అనేటువంటి తొజుం ఎవళై నమస్కరించడమే దేహయాత్రగా మారిపోయింది. అలాంటిది ఆ స్థితి వచ్చేదాకా మీరు ఇలా ఊరుకొని ఇప్పుడు ఈవిడ్ని వెనక్కి మళ్లించాలంటే, ఆవిడ భావన మార్చాలంటే అదెలా కుదురుతుంది? యాత్రయాదర్కు ముందే దానికంటే ముందు స్థితిలోనే కదా ఈవిడ్ని మీరు కొంచెం వెనక్కి మళ్లించాలని చూడవలసింది. అన్నయ్య మీరు ఓ తల్లుడారా, భగవద్ విషయத்திலே అవగాహిక ఒన్నిల్లయో ఎన్నొన్ను ఎల్లయ్యో నియంతృత్వ నియామ్య భావమేయో వేండువదు పెత్తవరగలిదన్నా అవశ్యంగలిదే ఇది ఎక్కడవదో. అండి అమ్మ, అయినా ఈ అమ్మాయి ఎందులో ప్రవేశించిందనే విషయం చూడాలా? ఈ అమ్మాయి అవగాహించింది ఎందులో? భగవద్ విషయంలో. అయినా భగవద్ విషయంలో ఉన్నటువంటి అమ్మాయి అని చూడకుండా మీరు ఈవెండి వెనక్కి మరల్చాలి అనుకుంటున్నారు. అయినా భగవద్ విషయంలో ఇంతలా ఈడుపడిపోయినటువంటి అమ్మాయిని మరల్చాలి అనుకుంటున్నారు అని నియంతృ నియామ్య భావమే వేండువదు. ఎందుకు? మీరు నియంతృ నియాం మీరు ఇప్పుడు ఏమిటి అన్నయ్య మీరు తల్లులారా, ఏమిటి కారణం? మీరు ఈ అమ్మాయిని ఏం చేస్తున్నది అనేది కూడా చూడకుండా వెనక్కి మరల్చాలి అనుకుంటున్నారంటే ఆవిడ స్థితి ఏమిటి అనేది కూడా చూడకుండా మేము పెద్దవాళ్ళం, మేము చెప్పినటువంటి మాట వినాలి, ఆ అమ్మాయిని ఆ స్థితిలోంచి వెనక్కి మరల్చాలి ఇదేనా మీకుండేటువంటి భావన? అన్నయ్య మీరు తల్లిదండ్రులు అవ్వటమేనా, మీ తల్లులు అవ్వటమేనా దీనికి కారణం? తల్లైనంత మాత్రాన ఆ బిడ్డని అన్నింటిలోంచి మరల్చాలని మనం చూడటం సరైనటువంటి విషయం కాదు కదా. అంటే ఇక్కడ చెప్తారు కదా, ఎలా ఉండాలి ఒక ఆడపిల్ల అంటే, పూర్వం ఒకప్పుడే భగవంతుడు ఇక్కడ చెప్పిన ఆళ్వార్నాయకి ఎలా ఉన్నది, ఇప్పుడు భగవంతుడి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నది, ఆవిడ ఉండవలసిన రీతిలోనే ఉన్నది. కానీ మీరేం చేస్తున్నారు? ఆవిడని వెనక్కి మళ్లించడానికి చూస్తూ ఉన్నారు. ఎలా ఉన్నారు మీరు పరిస్థితి అంటే, మేము తల్లులం కదండి, మేము చెప్పిన మాట వినాలి కదా అనే దశలో ఉన్నారు. ఇప్పుడట పెళ్ళైనటువంటి ఒక ఆడపిల్లకి ప్రతిరోజు ఈ తల్లి ఇలాంటి వాళ్ళు ఫోన్ చేసి మీ ఇంట్లో ఇవాళ ఏంటి సంగతి, ఏం కూర చేసావు, ఏం పచ్చడి చేసావు, ఏం పులుసు చేసావు, ఎంత చేసావు, ఎవరికి చేసావు, ఇలాంటి మాటలు అని అడిగి 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 ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇదే ధ్యాస, మనం ఏం చేసామో వీళ్ళకి చెప్పాలి అనే ధ్యాస తీసుకొస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి ఒక ఆడపిల్ల వివాహం అయిన తర్వాత అంటే పెరిగి పిరాటిలాగా ఉండాలంట. ఎలా ఉన్నదట పెరిగి పిరాటి? పుట్టింటి సంబంధం వివాహం అయిన తర్వాత పుట్టింటి సంబంధాన్ని వదిలేసిందట. ఆ శ్రీవైకుంఠ గజ్జలో శ్రీరంగ గజ్జలోను రంగరాజోత్సవంలో పరాశర భట్ల వారు అంటారట, అమ్మా నువ్వు పుట్టిందేమో పాల్కడల్ని విడిచిపెట్టావు, ఆయన వక్షస్థలంలోకి వచ్చి చేరావు, శ్రీవైకుంఠానికి వెళ్ళావు, ఆ శ్రీవైకుంఠాన్ని కూడా విడిచిపెట్టి వచ్చి ఇప్పుడు శ్రీరంగంలోనే వేం చేసి ఉన్నావమ్మా అని విస్మృత్య మాదృశ రక్షణ శ్రీరంగధామని అని ఇప్పుడు నువ్వు పుట్టినటువంటి ఊరిని మర్చిపోయావు, నువ్వు ఎక్కడికైతే మెట్టి నీళ్లు ఉందో అది మర్చిపోయావు, ఇప్పుడు మాలాంటి వాళ్ళని రక్షించడానికి శ్రీరంగాన్ని వాసస్థానంగా చేసుకున్నావే తల్లి అని చెప్పినట్టుగా ఆడపిల్ల ఎప్పుడైనా ఇక్కడి నుంచి అత్తోరింటికి వెళ్ళాక ఇక్కడ అతిథిలా మాత్రమే ఉండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అని ఆ పెద్దవాళ్ళు ఫోన్లు చేయకూడదు,
ఇదిగో ఈ పిల్లలు కూడా వాళ్ళకి అదే పనిగా ఆ విషయాలని చెప్పనివ్వకూడదు, అలా ఉండాలి అంటూ ఇప్పుడు ఆళ్వార్ ఇక్కడ ఎందుకు వచ్చింది ఈ విషయం అంటే, ఆళ్వార్ నాయకి తల్లిని అడుగుతోంది ఎవరు, చెలికత్త. మీరు ఎంత పెద్దలైతే మాత్రము ఏ విషయంలో నిషేధించాలో ఏ విషయంలో నిషేధించకూడదు ఆ విషయాన్నైనా గమనించొద్దా? నియంతృ నియామ్య భావమే వేండుగదు పెద్దవరు ఎంత అవశ్యంగా ఇజియక్కడ ఏమిటి, అవసరం లేని విషయాలని విడిచిపెట్టేయాలి కదా. మీరు పెద్దవాళ్ళైనంత మాత్రాన మీరు నియమించేవాళ్ళు అని, ఆ అమ్మాయి నియమించబడేదని, అన్నిట్లో మీ విషయం మీ జోక్యం అవసరమా అన్నట్లుగా ఉమ్మక్కు ఆశయిల్లై, ఈవిడ విషయంలో మీకు ఇంకా ఆశే లేదు. ప్రాప్త యవ్వనై గడానార్ పక్కలు పెద్దవరగడుకు ప్రాప్తి ఉండు. అదిగో వయసు వచ్చిన పిల్లల విషయంలో కన్న తల్లిదండ్రికి ఏం సంబంధం ఉంటుందండి? పుక్క విడత్తే ప్రవణయ్యాగా నిర్త, అదిగో తాను వెళ్ళినటువంటి మెట్టినింట్లో ప్రావణ్యం కలిగి ఉండగా పెద్ద ప్రాప్తి కొండు మేకవో, ఇదిగో ఈ అమ్మాయికి వివాహం అయింది, ఆ భర్త విషయంలో ప్రీతి కలిగి ఉన్నది, అలాంటప్పుడు మీకేమిటి ఇది ఇబ్బంది కలిగించే విషయం? పెద్ద ప్రాప్తి కొండ మేకవో, మేము కన్న తల్లిదండ్రిం కదా కాబట్టి మేము ఇలానే చేస్తాం, ఆయన విషయంలో ప్రావణ్యం కలిగి ఉండటం తగినటువంటిది కాదు అని మారుస్తామని అలా చేయటం తగినటువంటి విషయమా? విడుమినో ఇవ్వడవిల్ నీంగల్ కైవాంగ అమయం. ఇప్పుడు ఆ అమ్మాయి ఉన్నటువంటి స్థితి చూస్తే మీరు చెయ్యి విడిచిపెట్టడం ఏంటి, కైవాంగ మీ ప్రయత్నాన్ని విరమించుకోవడం తగినటువంటి విషయం అని చెప్పింది చెలికత్త. అప్పుడు మళ్ళా కన్న తల్లి అడుగుతోంది, పెద్ద తాయ్మారు విడుమున్యన్ను కాటిల్ విడారుగలిరే. మరి ఆవిడ కన్న తల్లి కదా, ఇదిగో చెలికత్త అంటే స్నేహితురాలు, విడిచిపెట్టేవమ్మా అనగానే విడిచిపెట్టేస్తుందా తల్లి? విడవలేదు కదా. పిన్నయ్యం నిర్బంధిక్క, మళ్ళా నిర్బంధించింది, నీకు ఇది తగిన విషయం కాదమ్మా అని. వేండా ఎవడు పోడు గిర సత్తై కండుగొండు నెక్కప్పారుంగోడు, మీరు ఈ పని చెయ్యొద్దు. అసలు మీరు ఒకసారి ఈ పని చేసేటప్పుడు ఆ అమ్మాయి వైపు చూడండి, ఆ అమ్మాయి ఉన్నటువంటి స్థితి చూడండి, ఆవిడలో ప్రవహించేటువంటి ఆ ఆనంద రస ప్రవాహాన్ని ఆ తిరుముఖ మండలంలో సేవించండి. మీరు ఇలాంటి పని ఇంకా చేయరే. మీరు ఏదైనా అమ్మాయిని ప్రతిషేధించేటప్పుడు ఏం చేయాలి, ఒక్కసారి అమ్మాయి ముఖం చూడాలా మీరు వద్దా అని. ఇవరుடைய అనుభవత్తుకు తన్నీరు తిరుంబాగాదై తై కొండు కొడు నెక్క అమయ్యం ఎంగిరాడు. ఈవిడ పొందేటువంటి ఆ రసానుభవానికి మీరు పానకంలో పుడకలాంటి వాళ్ళు అవ్వకుండా కొంచెం ఆ స్థితిని చూడండి. అలా ఎత్తై కండు కొడు నెక్క అమయ్యం, దాన్ని చూస్తూ ఉంటే మీకు సరిపోతుంది, అంతేకాని మీ ప్రవేశం ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా చెప్పింది. ఎంగలే ఆశైపడవేండా విడుంగోల్ ఎన్నది ఎన్నెన్నిల్. వెంటనే తల్లి అడిగింది, అదేమిటి నువ్వు విడిచిపెట్టమంటే మాత్రం మేము తల్లులం కదా, మేము ఎలా విడిచిపెట్టేస్తాం మా బిడ్డని అని వాళ్ళు అడిగితే, ఇవాళ పేచ్చిలం నేనైవలం నేంగలాదలు నానాదలు ఉండో. సరే మీరు విడిచిపెట్టరు, ఒక్కసారి ఆ అమ్మాయి మాట్లాడే మాటలు మీరు వింటున్నారా? ఇవాళ పేచ్చిలం నినైవిలం, ఆవిడ మాటల్లో కానీ ఆవిడ భావంలో కానీ నేంగలాదలు నానాదలుండో. మీ పేరుని ఎక్కడైనా తెలిసిందా? తల్లులుగా మీ పేరు లేదు, మీ స్మరణ లేదు, అమ్మ అనట్లేదు, నాన్న అనట్లేదు, బంధువులు అనట్లేదు, స్నేహితురాలుగా నన్ను తలుచుకోవట్లేదు. కాబట్టి అలాంటప్పుడు విడిచిపెట్టగా ఆవిడ ఏదైనా మీ భావంలో ఉంటే అప్పుడు మీరు ఆవిడ్ని కదల్చటం నయం. ఇప్పుడు ఈవిడ తనకి సర్వస్వం అన్నీ కూడా ఆ తిరుపతిలేని విల్లిమంగళం ఎంబెరమాన్ అని, నాకు తల్లి తండ్రి సమస్త విధ బంధువు ఆయనే అని భావంలో ఉన్నది కదా. ఆవిడ భావంలో ఎక్కడ, ఆవిడ మాటల్లో ఎక్కడ నీ పేరు నా పేరు తెలిసిందా ఏమిటి? అందుకనే ఆవిడ్ని విడిచిపెట్టేయండి. ఒంగళయ్యాదల్ ఎన్నయ్యాదల్ సల్లుదల్ నేనైతల్ సేగిరాలో. మిమ్మల్ని గాని నన్ను గాని ఎక్కడైనా భావించడం చేస్తోందా ఆవిడ? ఎలాగా? త్యక్వా పుత్రాంశ దారాంశ ఎన్నుం నిలయ్యన్నో ఎవలదు. ఆనాడు విభీషణాశ్వాను త్యక్వా పుత్రాంశ దారాంశ అని ఆ లంకా పట్టణాన్ని విడిచిపెట్టి వచ్చేటప్పుడు భార్యని పుత్రాంశ పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి వచ్చేసినట్టుగా ఇప్పుడు ఈవిడ కూడా మన అందరినీ విడిచిపెట్టి ఆయన విషయంలోనే ప్రేమ కలిగి ఉన్నదమ్మా. ఎన్నొం నెల ఎన్నో ఎవడ విభీషణ యొక్క స్థితి ఇప్పుడు ఈ అమ్మాయిది. ధవళ వన్సెంగు, ధవళ వన్సెంగు. అమ్మాయి ఏమంటోంది? ధవళ వన్సెంగు. అలా ఆశపడుతూ ఏదో జల్పిస్తూ ఉన్నది కదా, ఆ భావంలో ధవళ వన్ను సెంగు సెక్తరం ఎందు, సెంగు సెక్తరం ఏందు. అదిగో ధవళ వన్ సెంగు సెక్తరం, తెల్లని శంఖము. ఎలా ఉన్నదట అది? శ్యామమాన తిరుమేనిక్కు పరభాగమాన వెన్మయ్యై ఉడైతాయ్, వెన్మయ్యై ఉడైతాయి.
శ్యామమాన తిరుమేనికు పరమాత్మకు తిరుమేని ఎలా ఉంటుంది? అమ్మాయి ఏమంటుంది? తెల్లటి శంఖము అంటూ ఉంటుంది. ఎలా ఉన్నదట ఆ శంఖాన్ని ధరించినటువంటి ఆయన యొక్క తిరుమేని? నల్లటి తిరుమేని ఆయనది, ఆ పై భాగంలో తెల్లటి కాంతి. ఏమంటే ఆ కాంతి ఎలా అంటే మనం ఒక చీర చూసామనుకోండి, ఆ చీర కొన్నిసార్లు కొన్ని డిజైన్లు ఆ నేతలోనే వస్తాయి, కొన్ని డిజైన్లు ఉన్నాయనుకోండి అవి మళ్ళా వీళ్ళు ఏ పెయింట్లో వేసుకుంటే వచ్చి పడతాయి, అంతే కదా. కొన్ని పెయింట్ చేసామనుకోండి, ప్లెయిన్ శారీ దాని మీద పెయింట్ వేసామనుకోండి, అది మనం ఏర్పరచుకున్నాం అంటే వచ్చి చేరినటువంటిది ఆ డిజైన్. కానీ అలా కాకుండా నేతలోనే ఆ డిజైన్ వచ్చింది అనుకోండి, అది నేత అని తెలుస్తుంది, లేదా వచ్చి మనం వేసుకున్నదైనా అని తెలుస్తుంది. అలానే ఈయనకి సహజమైనటువంటి ఈ తెల్లటి కాంతి శ్యామమైన తిరుమేని కదా, పరభాగంలో వచ్చి చేరింది ఆ కాంతి. ఇది ఈయనకి సహజమైనటువంటి తిరుమేనా, ఈయన శరీరంలోంచి వచ్చినటువంటి కాంత, లేదా ఎక్కడి నుంచి అయినా వచ్చి చేరినటువంటి కాంత అంటేనట అదిగో ధవళ శంగు, ఆ పక్కనే తెల్లటి కాంతి కలిగినటువంటి శంఖాన్ని పట్టుకుని ఉన్నాడు కదా, అందువల్ల ఆ శంఖం నుండి వచ్చినటువంటి కాంతి వచ్చి చేరిందట అక్కడ. అందుకని అది సహజమైనటువంటి తెల్లదనం కాదండి, అది వచ్చి చేరినటువంటి తెల్లదనమే అంటూ వెన్మయ్యే ఉడైత ఉన్బదు సొల్లిల్ ఉలగలందాన్ వాయముదం ఎంగిర అదగై ఉడై ధవళ శంగు చక్కరం అన్నారు కదా. తెల్లటి కాంతి కలిగినటువంటి ఆ శంఖాన్ని ధరించి ఉండటం వల్ల వచ్చినటువంటి కాంతి అని చెప్తూ, ఎలాంటిది ఆ శంఖం యొక్క వైభవం అంటే ఎంత అందం అంటే, ఒన్బదు సొల్లిల్ ఉలగలందాన్ వాయముదం ఎంగిర అదగై ఉడైత్తాన శంగు. మన గోదమ్మ చెప్తుంది కదా, ఒన్బదు సొల్లిల్ ఉలగలందాన్ వాయముదం ఎంగిర అదగు. ఏమిటి వారికి ఆహారం ఏమిటయ్యా అంటే ఉలగలందాన్ వాయముదం, లోకాలన్నీ కొలిచిన ఆయన యొక్క వాగమృతమే, వాయులో ఉండేటువంటి అమృతమే శంఖానికి ఆహారం అని చెప్పినట్టుగా. ఎలానట, కొంతమందికి ఉంటారు మఠాల్లో నివసిస్తూ ఉంటారట. మఠాల్లో నివసించే వాళ్ళు ఎలా ఉంటారు, లోపల సాపాటు పెడుతున్నారు అనుకోండి, గబగబా లోపలికి వెళ్తారట, సాపాటు చేసేస్తారట. వెంటనే నిద్ర వచ్చిందనుకోండి, ఆ బయట అరుగులు ఉంటాయట, ఆ అరుగుల మీద పడుకొని నిద్రపోతారట. వాళ్ళకి తినాలంటే లోపలికి, పడుకోవాలంటే ఆ గుమ్మంలోనే ఉన్నటువంటి అరుగుల మీద. అది వాళ్ళ యొక్క పరిస్థితి. అదేనట ఈ శంకత్తాళ్వారి యొక్క పరిస్థితి కూడా. ఆకలి అయిందనుకోండి, ఆయన నోటి దగ్గరికి వెళ్ళిపోతుంది, పడుకోవాలనుకోండి ఆ శ్రీహస్తంలోనే పడుకుంటుంది. అంతేకాని ఈ ఆహారం ఆ మఠంలో ఉండేటువంటి వాళ్ళు ఏమైనా కష్టపడి ఈ పని చేస్తేనే మాకు ఆహారము అని ఏమైనా భావించి కష్టపడి పని చేస్తారా? ఏం పని చెయ్యరు కదా. అదే రీతిగా ఈ శంకత్తాళ్వారు కూడా పరమ సోంబరట, అంటే పరమ బద్ధకస్తుడు. ఏమంటారు మనకి తిరుమాలయ అనే ప్రబంధంలో తొండరెడిపోయే ఆడవాళ్ళు కూడా ప్రపన్నులు ప్రపన్నులు అంటే సోంబరని చెప్పినట్టుగా, ఈ ప్రపన్న జన గోష్ఠికి ఎవరైనా ఒక నాయకులు ఉండాలి కదా. ఆ నాయకులు ఎవరయ్యా అంటే ఈ శంకత్తాళ్వారట. ఈ ప్రపన్నులైనటువంటి వాళ్ళు కూడా మేము శ్రీమన్నారాయణ శరణం ప్రపద్య అన్నామండి, ఇంకా మేము చేయాల్సిన పనేమీ లేదు అని, అలాగే మనకి గుణానుభవం చాలు అని వాళ్ళు ఉన్నట్లుగానే ఇక వాళ్ళ ఆహారం కోసం వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు, అన్ని ఆయనే చూసుకుంటారంటారు కదా. అలానే ఈ శంకత్తాళ్వారు కూడా దీనికి ఉన్నటువంటి ఇది ఇలాంటి ఈ గోష్ఠికి నాయకురాలంట. ఎవరు? శంకత్తాళ్వారు నాయకుడు. అలాగా అలాంటి ఒన్బదు సొల్లిల్ ఉలగలందాన్ వాయముదం ఎంగిర అదగై ఉడైత్తాన శంగు, అలాంటి శంఖాన్ని ధరించి ఉన్నటువంటి స్వామి. అయినా అంటోంది కదా ఆ చెలికట్ట, పైన చెప్పారు కదా, ఈవిడ విషయంలో ఆశ వదిలేసేయండి మీరు, మిమ్మల్ని కానీ నన్ను కానీ ఏమన్నా పట్టించుకుంటోందా? మరి ఎవరి విషయంలో ఆశపడుతోంది ఈ అమ్మాయి అంటే, పెత్త మనం పిత్తు, పెళ్ళయ్య మనం కళ్ళు అని చెప్పినట్టుగా, తల్లి కన్న తల్లి మనసేమో ప్రేమ, ఏది బిడ్డ మనసేమో రాయి అని చెప్పినట్టుగా, ఆ రాయిని నాతిగా చేశాడే రామచంద్రుడు, ఆయన విషయంలో మోహపడుతోందండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి ఈడు పట్టానికి కారణం ఏమిటి? ఆయన విషయం. కాబట్టి ఆవిడ విషయంలో మీరు ఆశ వదిలేయండి. ఆవిడ ఎవరి విషయంలో ఆశపడుతోంది? ఇప్పుడు శంగు చక్కరం అని, ఆ శంఖాన్ని, అందమైన శంఖాన్ని కలిగినటువంటి ఆ స్వామి విషయంలో చక్కరం అంగరం ఒక విశేషణం ఇత్తు చల్లబన్నాద అదగై ఉడయ్య చక్కరం. ఆ రీతిగా ఒక విశేషణం, ఇది ధవళవన్ శంగు అన్నారు కదా, తెల్లని శంఖం అన్నారు కదా, అలా ఏదో ఒక విశేషణం వేసి
చెప్పాలి అంటే కూడా వీలు కానటువంటిదట ఈ చక్రతాళ్వారు. దాని వైభవం అలాంటిది. అందుకని ఆ వైభవం వాచామ గోచరం కనుక దానికే విశేషణం వేయలేదట. అంగనం ఒక విశేషణం ఇత్తు సొల్ల వన్నాద అదగైవడయ్య చక్రం ఎన్నుం అంటూ ఉంటుంది, ఎన్నుం అంటూ ఉంటుంది. ఇవత్తై కానవేణుం ఎన్నుదల్ ఏమిటి ఆ దవడవన్ శంగు చక్రం ఎన్నుం ఆ తెల్లని శంఖాన్ని ఆ చక్రాన్ని ఇవత్తై కానవేణుం ఎన్నుదల్ ఇవత్తోడే వరవేణుం ఎన్నుదల్ సొల్ల మాట్టు గిరిదల్ బలహానియాలే. ఏమండి ఆ శంఖ చక్రాలను ధరించినటువంటి స్వామిని దర్శించాలి అని అనాలి, లేదా వాటిని ధరించి రావయ్యా అని పిలవాలి. అదేమి మాట్లాడదట. ధవళవన్ శంగు చక్రం అంతవరకే ఎన్ను అంటూ ఉంటుంది. నువ్వు రావయ్యా అని గాని నాకు దర్శనం ఇవ్వయ్యా వాటితోటి అని గాని మాట్లాడలేదు. ఎందుకని ధవళవన్ శంగు చక్రం అనే మాట అనేసరికల్లా ఈ ఆళ్వార్ నాయకికి నీరసం వచ్చేసింది. ఎన్నుదల్ సొల్లమాట్టుగిరిదల్ బలహానియాలే, బలహీనత అశక్తత వల్ల ఆ తర్వాత ఉన్నటువంటి మాట నువ్వు రావయ్యానో దర్శనం ఇవ్వయ్యా అనేటువంటి స్థితి కూడా లేదు. ఎందుకు భోక్త కలవన్ని కేయిరుక్కిర తిరుక్కన్గల్ అందుకో మరి అలా అని విడిచిపెట్టేయచ్చా అండి అంటేనట మనకి అష్టాక్షరి మహామంత్రం ఏమిటి? ఓం నమో నారాయణాయ అని కదా మనకి అష్టాక్షరి మంత్రం. అయితే ఆ అష్టాక్షరి మహామంత్రం పరిపూర్ణంగా లేనట్టుగా నారాయణాయ నమఃనో ఏదో అనాలి. నారాయణాయ అన్నాం కదా, కానీ నారాయణస్యాం అని అంటే గాని అది పరిపూర్ణమైనటువంటి పదం అవదట. అంటే నారాయణునికి కైంకర్యం చేసే వాళ్ళలాగా అవ్వాలి అనో, ఆ నారాయణ యొక్క మంత్రాన్ని ఆ కైంకర్యాన్ని మేము పొందాలో అనే భావన రావాలి అంటే నారాయణుని కొరకు అని నారాయణాయ అంటే. నారాయణుడి కొరకు ఏమిటి? మేము నారాయణుడి కొరకుగా ఉండాలి అని ఒక అర్థం చెప్పుకోవాలి కదా. నారాయణస్యాం అని ఆ పదం ఉంటే పరిపూర్ణమవుతుందండి. ఎలాగైతే భగవంతుడిని తెలియజేసే అష్టాక్షరి మహామంత్రం నారాయణస్యాం అని ఉండకుండా నారాయణాయ అని అసంపూర్తిగా ఉన్నట్లు నారాయణాయతో ఆపారు. ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా ధవళవన్ శంగు అంటుంది, చక్రం ధవళవన్ శంగు చక్ర అంటే అంటుంది. అక్కడ ఆ నామము పూర్తిగా లేదు. ఇక్కడ ఈవిడ ఈ నామాన్ని పూర్తిగా రావయ్యాను దర్శనం ఇవ్వబయ్యాను ఈవిడ అనట్లేదండి. ఇది ఆవిడకి ఆ మంత్రానికి ఉన్నటువంటి సామ్యం. ఆవిడనే మాటకి మంత్రానికి అంటూ భోక్తా కలవన్ని కేయిరుక్కిర తిరుక్కన్గల్ తామరై తడంకన్ ఎన్నుం. అదే వెంటనే అనంత அந்த ఆళ్వార్గల్ అలవం వందు అల ఎరుక్కిర తిరుక్కన్గల్. వెంటనే ఇప్పుడు ఏం చెప్పారు? ముందు శంఖ చక్రాలని చెప్పారు, ఆ తర్వాత తామరై తడంకణెన్నుం తామరల లాంటి విశాలమైన నేత్రాలు అని చెప్పారు ఆళ్వారు. అదేమిటండి వెంటనే ఆళ్వార్లను చెప్పిన వెంటనే నేత్రాలను ఎందుకు చెప్పారు అంటేనట, ఈ నేత్రాలు ఎలాంటివి? కమలాలు లాంటి నేత్రాలు. ఈ కమలాలు ఎలా వికసిస్తాయి అంటే శంకర్తాళ్వారేమో చంద్రుడి వంటి కాంతి కలిగినటువంటి వాడు, ఇది చక్రతాళ్వారేమో సూర్యకాంతిని పోలిన కాంతి కలిగినటువంటి వాడు. అందువల్ల ఈయన నేత్రాలు ఏమిటి? తామరల లాంటి నేత్రాలు. ఒక నేత్రమేమో తామర పుష్పం లాంటిదట, ఒక నేత్రమేమో కలువ పుష్పం లాంటిదట. ఎందుకు అలా ఉండటం వల్ల ఆ నేత్రాలు ఈయనేమిటి? ఈ నేత్రం ఒకవైపు నేత్రమేమో చక్రతాళ్వారు వైపు ఉన్నటువంటి నేత్రమేమో ఈ సూర్యకిరణాలు పడగానే సూర్యకిరణాలు లాంటి తేజస్సు కదా సుదర్శనాళ్వారది. కాబట్టి ఆ సూర్యకిరణాలు పడగానే వికసిస్తుందట ఈ నేత్రం. అలానే శంఖం వైపు ఉన్నటువంటి ఆ నేత్రం, ఆ రెండో నేత్రం చంద్రకిరణాలు పడితే వికసించేటువంటిది ఏమిటి? కలువ పుష్పం. అంటే కలువ పుష్పం అని చెప్పుకోరు, చంద్రకిరణాలు పడితే ముడుచుకునేటువంటిది ఒక పద్మం. అలా రెండో నేత్రం ఏమిటి? ముడుచుకొని ఉంటుందట. ఒక కన్ను ముడుచుకొని ఒక కన్ను తెరుచుకొని అలా ఉంటుంది ఆ పరమాత్మ. కంటే ఒక్కొక్కసారి మనం వెళ్ళినప్పుడు ఆ నేత్ర అంటే సూర్యకాంతి పడితే వికసిస్తాయి. అంటే ఇటువైపు కాంతితోటి ఇది వికసిస్తుంది, అటువైపు కాంతితోటి అది ముకులిస్తుంది అలా చెప్పుకోకూడదు. సూర్యకాంతి పడినప్పుడు రెండు నేత్రాలు వికసిస్తాయి. ఆ చంద్రుడి లాంటి శంఖము యొక్క కాంతి పడినప్పుడు ఆ రెండు నేత్రాలు ముకులిస్తాయట. అంటే ఏమిటట? ఒక్కొక్కసారి మనం పరమాత్మని సేవించినప్పుడు
ఆ నేత్రాలు ఒక్కొక్కసారి కళ్ళు మూసుకున్నట్టుగా మనకి సేవ అవుతుంది, ఒక్కొక్కసారి విప్పారిన నేత్రాలతోటి మనకు దర్శనమిస్తాడు కనుక. కాబట్టి ఈ పక్కనున్నటువంటి ఈ రెండు కూడా, ఈ శంఖము ఈ చక్రము, ఈ రెండిటి కాంతి వలన వికసించినటువంటి నేత్రాలు, ముకులించినటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు అయ్యాట పరమాత్మ. అందుకని శంఖము చక్రము అని చెప్పిన వెంటనే తామర ఇక్కడెన్ను, తామరల లాంటి నేత్రాలు అని వర్ణిస్తోందట ఆళ్వార్ నాయకి. అయినా ఈ నేత్రాలు అనుకున్నాయట, రెండు కలిసి ఒకసారి మంచి ఆలోచన చేశాయట. ఏమిటి, మనం ఇంత చిన్న చిన్నగా ఉన్నాము, ఈ మొహం చూస్తే ఎంత ఉన్నది, ఈ ముఖంలో ఈ తిరుముఖ మండలంలో ఈ రెండు నేత్రాలు ఎంత ఉన్నాయి, కాబట్టి మనం ఇంకా పెద్ద పెద్దగా అయిపోవాలి, పెద్ద పెద్దగా అయిపోవాలి. ఎందుకో తెలుసా, ఈ కొంచెం నేత్రంతో చూస్తే కొంతమందినే కటాక్షించగలుగుతున్నాము, ఈ నేత్రాలను ఇంకా పెద్దవి చేశామనుకో, పెద్దవి చేస్తే ఇంకా ఎక్కువ మందిని కటాక్షించచ్చు కదా, ఇంకా ఎక్కువ మందిని రక్షించచ్చు కదా అని ఆలోచన చేశాయట అవి. అందుకని ఏమయ్యాయట, పెరిగి 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 కర్ణాంతం వరకు అన్నట్టు చెవుల దాకా పెరిగిపోయాయట పరమాత్మ యొక్క నేత్రాలు. ఈ చెవుకి ఈ శంఖతాళ్వారికి చక్రతాళ్వారికి ఎక్కువ దూరం ఉంటుందా, ఎక్కడైనా బాగా దూరం ఉందనుకుంటే 2-3 అంగుళాల దూరం ఉంటుందట. ఒక్కొక్కసారి మరీ ఈయన యొక్క చెవుకే ఆనుకొని ఉన్నాయా అన్నట్లుంటాయట ఈ ఆళ్వార్లు, శంఖతాళ్వారు చక్రతాళ్వారు. అందువల్ల ఆ ఆయుధాలని చెప్పిన వెంటనే ఇదిగో ఈ నేత్రాలని చెప్పిందట ఆళ్వార్ నాయకి. అందుకని அந்த ஆழ்வார்களும் వందు అలా ఎరిగిర తిరుక్కన్கள், ఆ ఆళ్వార్ల వరకు కూడా పెరిగి మనని కటాక్షిస్తూ ఉన్నటువంటి తిరుక్కన్கள் నేత్రాలు. தாமரையை ஒரு வகைக்கு ஒப்பாகச் சொல்லலாய் భోక్తాక్கள் వన్నికే ఇరుక్కెర తిరుక్కన్கள். ఏదో తామరలతోటి పోల్చాం కానండి, ఏదో ఒక రీతిగా తామర లాంటి నేత్రాలు అంటామే తప్ప ఆయన నేత్రాలతోటి సాటి అవుతాయా అవి. భోక్తాక్கள் అలవన్నికే ఇరుక్కెర తిరుక్కన్கள், ఆ నేత్రాల యొక్క భోక్తలు అనుభవించేటువంటి వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, 1,00,00,000 మంది ఉన్నారనుకోండి. అవి ఇచ్చేటువంటి కటాక్షం 100 కోట్ల మందికి కటాక్షం ఇవ్వగలిగినటువంటి భోగ్యత ఆ నేత్రాలకి. కానీ ఆ అనుభవాన్ని పొందేవాడు మాత్రం 1,00,00,000 మందే ఉన్నారు. ఇంకా ఇంత విశాలమైనటువంటి నేత్రాలతోటి ఎంతమందికైనా భోగ్యతని పంచగలిగినటువంటి నేత్రాలండి అవి అని. దవడవం చెంగు చక్కరం ఎన్నుం ఎన్నుం అని ఎలా అంటుంది, ఒకసారి చెంగు చక్కరం ఎన్నుం అంటూ ఉంటుంది, మళ్ళా ఎన్నుం అని అంటూ ఉంటుంది. ఎలా అంటూ ఉంటుందట, ஒரு மலை எடுத்தா போலே சொல்லுக்கு சொல்லுக்கு சொல்லு தளரந்து நடுவே விச்சேரி தாய்த்து சொல்லுவது. ஒரு மலை எடுத்தா போலே ధవళ చెంగు చక్కరం ఎన్నుం అని అంత నీరసంగా ఒక పర్వతాన్ని ఎత్తినట్టుగా ఒక పదానికి చెంగు అంటుంది, కాస్త మళ్ళా కొంచెం గ్యాప్, చక్కరం అంటుంది మళ్ళా గ్యాప్. అలా ఒక పర్వతాన్ని ఎత్తితే ఎంత అలసిపోతారో అంతలా అలసిపోతోందండి. చెప్తారు మన తిరుమంగయ్య ఆళ్వారు. కల్జెడుత్తు కల్మారి కాత్తా ఎన్నుం తామరు పూంకచ్చి ఓరగత్తాయ్ ఎన్నుం ఓరగత్తాయ్ ఎన్నుం అని. ఇంకా ఎలానట, కల్లెడుత్తు కల్మారి కాత్తాయ్ ఎన్నుం. ఆనాడు ఆయన గోవర్ధ పర్వతాన్ని ఒక రాటినెత్తినంత అనాయాసంగా ఎత్తాడు ఆయన. కానీ ఆ విషయాన్ని రాయటానికి మాత్రం తిరుమంగయ్య ఆళ్వార్లకి కల్ ఎడుత్తు కల్మారి కాత్తాయ్ ఎన్నుం అని ఆ పదాన్ని రాయటానికి మాత్రం ఈయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తినంత కష్టపడిపోయారట తిరుమంగయ్య ఆళ్వారు. ఎంచేత ఆ చేష్టితం, అదిగో ఆనాడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవుల్ని గోపాలకుల్ని రక్షించావయ్యా అనే ఆ చేష్టితం ఆళ్వాళ్ళని నీరు చేయటం వల్ల, ఆళ్వాళ్ళ మనసు నీరైపోవటంలా ఉరుగుమాలన్నట్లుగా అయిపోవటం వల్ల ఆ చేష్టితాన్ని రాయటానికి ఇది తిరుమంగయ్య ఆళ్వాళ్ళకి అంత కష్టం అనిపించింది అని. అలానే ఇక్కడ కూడా చెంగు చక్కరం ఎన్నుం ఎన్నుం అని అంటూ ఉంటుందండి ఈ అమ్మాయి. ఎలా ఒక పర్వతాన్ని ఎత్తినంత కష్టపడుతుంది. అంతేకాదు ఇదిగో తిరుమంగయ్య ఆళ్వార్ల పరకాల నాయక విషయమే చెబుతున్నారు. ఎలా ఉన్నారు, ప్రీతి పార్వత్యంలో మోహపడిపోయి ఉన్నది పరకాల నాయకి. అలా పడిపోయి ఉన్నటువంటి యజమాన్ని పరకాల నాయకి పెంచుకున్నటువంటి చిలక చూసింది. ఆ చిలకకి ఏం చెయ్యాలి, తన యజమానిని మేలుకొల్పాలంటే అని ఒక ఆలోచన చేసింది.
పూర్వం తనకి సంత చెప్పేవారు ఆళ్వారు. ఆ సంత గుర్తొచ్చింది పరకాల నాయకి ఇది ఈ చిలకకి. అప్పుడు ఏం చెప్తుంది? ముళై కదిరై కురుంగుడియుల్ ముగిలై మూవా మూవులగం కడందు అప్పంగల్ మొదలాయి నిన్న అలప్పరియ ఆరముదై అరంగమేయ అందననై అందనర్థం సిందయానై అని ఈ రీతిగా ఈ పాసురం మొదలుపెట్టింది. ఎలా మొదలుపెట్టింది? తనకి సంత చెప్పేటప్పుడు ఆళ్వారు ఎలా చెప్తారు? మూళై కదిరై అని ఆళ్వారు ఒకసారి అనగానే మూళై కదిరై అని ఈ చిలక పలకాలి. అలా సంత చెప్పినట్లు ఒక్కొక్క పదాన్ని విడగొట్టి చెబుతారు కదా. మూళై కదిరై కురుంగుడియుల్ ముగిలై అని అన్నది ఒకసారి చిలక. అన్నప్పటికీ పరాంకుశ నాయకి ఏమైనా కళ్ళు తెరిచి చూసిందా? ఏ చలనము లేదట. మూవలగం కడందు అప్పాలు మొదలై నిండా అని ఇంకో నామాన్ని చెప్పింది. అయినా పరకాల నాయకి కళ్ళే తెరవలేదట. ఆలప్పరియ ఆరముదై అని పాడింది. అయినా కదలికే లేదట. ఈ చిలక చెబుతోంది తనకి సంత చెప్పేటప్పుడు ఆళ్వారు ఏ రీతిగా చెప్పారో ఆ రీతిగా ఒక్కొక్క పదాన్ని చెబుతుంది అనమాట. అలా చెప్పినా ఏం కదలిక లేదు. అప్పుడు అరంగమేయ అందననై, ఆ అరంగమేయ అందననై అని అనగానే కొంచెం కనుగుడ్లు కదలటం మొదలు పెట్టాయట. అనగానే అందనర్థం సిందయానై అని ఇంకో నామం చెప్పింది. మళ్ళీ ఇంకొంచెం కదలికి వచ్చింది. అలానే నామాలు కొన్ని చెప్పగానే ఆళ్వార్లకి తెలివి వచ్చింది. తెలివి రాగానే వளர்த்ததனால் பயன் பெற்றேன் ஒருக என்று மலக்கிளியை கை கூப்பி వణంగినాలే అని వளர்த்ததனால் பயன் பெற்றேன், పెంచినందుకు నేను ప్రయోజనాన్ని పొందానమ్మా అని ఆళ్వార్లు ఆనందపడిపోయినట్టుగా అక్కడ ఆళ్వార్లు కూడా ఒక్కొక్క నామాన్ని చెప్పినప్పుడు చిలక ఎన్నుమని ఒక్కొక్క నామాన్ని చెప్పి మళ్ళా ఆగుతోంది కదా ఆ చిలక. ఆ రీతిగా ఇక్కడ ఆళ్వార్ నాయకి కూడా అదే పరిస్థితి, ఇక్కడ పరాంకుశ నాయకుడి కూడా. అందుకనే ఈవిడ కూడా ఎన్నుం అని ఒక్కొక్క పదానికి అంత గ్యాప్ ఇచ్చి మాట్లాడుతోంది. ఎందుకంటే బలహీనత చేత, బలహాని చేత. దివ్యాయుధంగలయ్యం కన్నదగయ్యం కాట్టి ఆగాదే ఎవడై తోర్పిత్తదు. మరి ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉండి వాటిని ఎందుకు పాడుతోంది? ఆవిడ్ని తన దగ్గరికి చేర్చుకున్నటువంటి దేవులే ఆ ఆయుధాలు, శంఖచక్రాది ఆయుధాలు, అదిగో ఆ కన్నడకు, వాటితోటి కదా ఆళ్వార్ నాయకిని ఓడించాడు ఆయన, తన వశపరుచుకున్నాడు. అందుకనే వాటినే పాడుతోంది అమ్మాయి. కువలై ఇత్యాది ఇక్కణ్களை కండాల్ తామరై తడంగల్ అందో నీర్మల్గా అడుప్పదు. వాస్తవానికి ఇక్కణ్களை కండాలు కువలై ఇత్యాది కలువ పువ్వు లాంటి నేత్రాలు ఆళ్వార్ నాయకివి. అలాంటి నేత్రాలను చూస్తే తామరై తడంకన్నంలో నీర్మల్గా అడుప్పదు. తామరల లాంటి నేత్రాలు కలిగినటువంటి ఆయన కదా కన్నీళ్లు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ వాస్తవానికి ఈవిడే కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఇక్కణ్களை కండాలి, ఈ నేత్రాలను చూస్తే తామరై తడంకన్నంలో నీర్మల్గా అడుప్పదు. ఎలాంటి నేత్రాలంటే తిరుమంగయ్య ఆళ్వార్లు పరకాల నాయకి యొక్క నేత్రాలు కూడా ఇలాంటివేనట. ఇక్కడ తిరువిడవెందై ఎంబెరుమాన్ విషయంలో పాడేటువంటి ఆ పాసురాల్లో కువలయం కన్ని అని తామర లాంటి నేత్రాలు కలిగినటువంటి ఈ అమ్మాయి విషయంలో అని పరకాల నాయకి విషయంలో తల్లిగారు చెప్పినట్లుగా ఇక్కడ కూడా కన్నుం కన్ననీరుమాయ్ ఎవడు ఇరుక్కిర విరుప్పై కండు కొండిరుక్క అంద్రో ఒంగడుక్కు అడుప్పదు. ఏమిటి మరి ఈ అమ్మాయి ఇలాగా కంటి నీరు అలా జారువారుతూ ఉంటే ఆ స్థితిని చూసి కొండిరుక్కండ్రో ఒంగడుక్కు అడుప్పదు, అలా చూస్తూ ఉండటమే మీకు సరైనటువంటి స్థితి. కానీ అలాంటి ఆ అమ్మాయిని మీరేదో మళ్లించాలని భావించడం ఇదేం తగిన విషయం కనుక. అదేమిటండి కన్నీళ్లు కారేటువంటి ఆ స్థితిని ఏ తల్లైనా చూడాలనుకుంటుందా అంటే అది కూడా ఎంత గొప్ప సన్నివేశం అండి. ఆహ్లాద చేత నేత్రాంబు అది పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి అని చెప్పినట్లుగా ఏమిటి భగవద్గుణానుభవం చేసేటువంటి ఆ భాగవతోత్తముల యొక్క కంటి నీరు కూడా మనం సేవించాలి అని చెప్తున్నారు కదా. దుఃఖంతో శీతనేత్రాంబు చల్లటి కన్నీళ్ళు. ఎందుకు దుఃఖంతో ఏడిస్తే కనుక కన్నీళ్లు వేడిగా ఉంటాయట. అదే ఆనందంతో మాట్లాడేటప్పుడు ఆనందంతో వచ్చేటువంటి కంటి నీరు చల్లగా ఉంటుంది కనుక
అవి భగవద్ గుణానుభవంలో వల్ల వచ్చినటువంటి ఆనంద అశ్రువులు కనుక ఆహ్లాద చేత నేత్రాంబు అన్నారు. అలాంటి ఆ భగవద్ గుణానుభవం వల్ల కన్నీళ్లు జాలువారుతుంటే అలాంటి నేత్రాలు ఆ కన్నీళ్లు చూడవలసినటువంటివే కదా అని మీరు చూస్తూ ఉన్నారు. సదా దర్శన తుక్కూరు దేశం చేరి పోగవేండా కాణం. అదిగో అలాంటి సదా దర్శన తుక్కు ఆయన సేవించాలంటే అక్కడ దాకా వెళ్ళాలి ఏంటి? మనం మన అమ్మాయిని చూస్తే చాలదా మనకి? కోలై పూకోలే అదగే కண்கள் నీర్మలగా కలువ పూల్లాంటి ఆ అందమైనటువంటి నేత్రాల నుండి కన్నీళ్లు జాలువారుగా అవల్ తన్నుடைய స్త్రీస్వత్తై కాల్ కడై కొళ్ళని ఇంగల్ ఎంగనే మేకప్ పార్కుమ్మడి ఆవిడ తన యొక్క స్త్రీత్వాన్ని కూడా విడిచిపెట్టి కన్నీళ్లు పెట్టుకుంటాంది. స్త్రీత్వాన్ని దాచుకునేదైతే అలా కన్నీళ్లు లేకుండా నిగ్రహంగానే ఉండేది. ఈవేళ అడుపు అంటే ఆ విధేయతని ఆ సిగ్గును కూడా విడిచిపెట్టి ఆయన నా నుండి దూరం అయ్యారని కన్నీళ్లు పెట్టుకుంటుందంటే ఆ స్త్రీత్వాన్ని కూడా విడిచిపెట్టేసింది కదా. కాబట్టి కన్న నీరు పాయిగయ్యావదు స్త్రీత్వం అజిగయ్యిరే. ఆ స్త్రీత్వం మడప్పాన్ని కూడా విడిచిపెట్టేసింది కదా ఆ అమ్మాయి. నిండు నిండు కుమిరుమే, ఎలా నిండు నిండు కుమురుమే. ఆ అమ్మాయి అలా ఉంటూ ఉంటూ కుమిరుమే, లోపల కుమిరిపోతూ ఉన్నదండి. ఎలా అయిపోయింది? పేచ్చుపోయి కన్ననీరాయ్, కన్ననీరు పోయి తడుమారిర అవస్థలే మేకప్పోమో. పేచ్చుపోయి కన్ననీరు. మొదట మాట్లాడేది మెల్లిమెల్లిగా, ఆ మాట పోయింది. ఇప్పుడు పైన మాట్లాడింది కదా, డవలవన్ చెంగు చక్కరం ఎన్నుమనేదాకా ఆవిడ మాట్లాడింది కదా. అలా మొదట మాట, ఇప్పుడు ఆ మాట కూడా పోయింది. కంటి వెంట నీళ్ళు అలా జాలువారుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థితి కూడా లేదు. కన్న నీరు పోయి తడుమారిగిర అవస్థలే మేకప్పోమో. ఆ కన్నీళ్లు కూడా పోయి తడుమారిగిర అవస్థ తడబాటు పడుతూ ఉన్నటువంటి దశలో మేకప్పోమో నువ్వు ఇప్పుడా అవన్నీ ఆ భావంలోంచి మళ్లించాలంటే మీరు ప్రయత్నం చేసేది అని. రాజగోష్ఠీలే ఊహుం ఇరుం ఎన్ను చిలర్ పొరుసొల్లా విక్రమసింగన్ ఎన్బాన్ ఒరువన్ అంగనల్లా கன்றை கட கட்டி வைத்தால் முளைக்கண் கடுத்து பசு அலமரந்து படுமா போலே உள்ளோடுகிற கிளேசம் வாய்விட మాட்டாదే నవ్వు పడుగిర ఎవளுకు ఇది వార్తయ్యో అన్నాను. ఏదో కుమిరుమే అనేటువంటి పదం, నిండు నిండు కుమిరుమే అనేటువంటిది కదా పాసురంలో పదం. ఆ కుమురుమే అనేటువంటి దాన్ని రెండు పదాలుగా విడగొట్టి ఈ రుమ్ అనేటువంటిది రెండో పదం. ఆ మొదటిది ఏమిటి? ఊహుం ఇరుమే, ఊహుం ఇరుమే. నిండ్రులోంచి ఊ తీసుకున్నారు, ఊహుం ఇరుమే అని రెండు పదాలు తీసుకొచ్చి ఆ రెండింటికి అర్థం మనము పన్నీరాయరపల్లి ఒకటి చెప్పుకున్నాం. ఏమిటి ఈ అమ్మాయి ఎలా ఉన్నది? ద్రవద్రవ్యమా ఊహుం ఇరుమ్ అనేటువంటి దానికి ద్రవద్రవ్యమాయ తలరందు విధానిర్కుం నీరైపోతూ ఉన్నదండి ఈ అమ్మాయిని ఒక అర్థము. అంతేకాదు ఉక్కిపోగా నిన్నాళ్ళు అదిగో తనలో తాను అలా కుమిలిపోతూ ఉన్నదని ఒక అర్థాన్ని చెప్పుకుంటూ ఈ అర్థం చెప్పారు. ఎవరు అది విన్నారట? విక్రమసింహుడు అనేటువంటి ఆయన. ఈ పదానికి ఊహుం ఇరుమ్ అనేటువంటి పదానికి నీరైపోతోందండి, మాట కూడా చెప్పలేనట్టుగా కుమిలిపోతోంది అని అర్థం చెబితే ఆళ్వార్ నాయకి ఇప్పుడు ఉన్నటువంటి అవస్థ ఎలా చెప్పాలి అంటే, ఒక దూడ కట్టేసి ఉన్నది, దూరంగా పశువు ఉన్నది, పాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నది. దానికి పాలన్నీ పొదుగుల్లోకి వచ్చి పొదుగు బాధ పెడుతూ ఉన్నది. ఇక్కడ దూడకేమో ఆకలి అవుతోంది, అక్కడ గేదెకేమో పొదుగుల నిండా పాలుండి పాల భారంతో పొదుగులు బాధిస్తూ ఉన్నాయి. కానీ ఆ పొదుగు దగ్గరికి ఈ దూడను చేర్చేటువంటి వ్యక్తి ఎవరూ లేకపోతే ఆ తల్లి ఏది పశువు ఆ బిడ్డకు ఆకలి అవుతున్నా, నేను పాలు ఇవ్వలేకపోతున్నానే అని ఎలాగా మనస్సులో బయటికి దుఃఖించలేక లోపల బాధను ఇముడ్చుకోలేక అన్నట్టు కుమిలి బాధపడుతుందట ఆ పశువు. అయ్యో ఇవ్వటానికి పాలున్నాయి, ఆకలితో తాగటానికి బిడ్డున్నది, కానీ ఆ బిడ్డను నా దగ్గర చేర్చే వాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి ఆ బాధతో ఆ పశువు ఎలా కుమిలి ఏడుస్తూ ఉంటుందో అలా ఇప్పుడు ఆళ్వార్ నాయకి యొక్క బాధ కూడా, తన బాధని లోపల ఇముడ్చుకోను లేదు, బయటికి చెప్పలేను లేదు. అలా అటు బయటికి చెప్పలేక లోపల ఇముడ్చుకోలేక నిండు కుమిరిమే. అదిగో లోపల కుమిలి దుఃఖిస్తూ ఉన్నదండి ఆళ్వార్ నాయకి అంటూ
ఇది ఎలా కనైత్తిలం కత్తిరుమై కండ్రుక్కు ఇరంగి అని చెప్తుంది కదా. కనైత్తిలం అనేటువంటి దగ్గర ఆ పాసురంలో కూడా ఇలాంటి అర్థాన్ని పెరియవాచ్యాన్ బెల్లయ్య గారు చెప్తే, కనైత్తు అనే పదం దగ్గరట ఎలా వ్యాఖ్యానం చేశారంటే మన పెద్దలంతా కూడా, కనైత్తు ఇళంకత్తుక్కు అంటే ఆ లేత దూడల కోసమని ఏం చేస్తుంది తల్లి, బాధపడుతుంది అనే పాసురం కదా. ఎంతలా బాధపడుతోంది ఆ తల్లి అంటే, గజేంద్రాశ్వాన్ని రక్షించేటప్పుడు పరమాత్మ ఎంత బాధపడ్డాడు. ఒక్కసారిగా అలవైకుంఠ నగరిలో అని ఈయన ఎప్పుడైతే వారాయి అని పిలిచాడో గజేంద్రాశ్వాను, వెంటనే ఏం చేశాడు, అరయ కొలయ తలయ కొలయ అన్నట్టు పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు కదా పెరుమాళ్ళు. ఆ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు, ఆ గరుడాళ్వాళ్ళ మీద ఎక్కి రావాల్సినటువంటి స్వామి ఆ గరుడాళ్వాళ్ళ యొక్క వేగం కూడా చాలనట్టుగా గరుడాళ్వాళ్ళని సంకన పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా. అలా ఆ వేగంగా వచ్చే సమయంలో పరమాత్మ ఎంత వేదననైతే పొందాడు. ఒక్కసారి నన్ను గజేంద్రుడు ప్రార్థిస్తే నేను వెంటనే వెళ్ళి రక్షించలేకపోయానే అని ఆ గజేంద్రాశ్వాన్ని రక్షించే సమయంలో పరమాత్మ యొక్క హృదయం ఎంత పరితపించిపోయిందో, అలాగా ఈ పశువు తన బిడ్డ యొక్క ఆకలి తీర్చలేదని ఆ పశువు కూడా అంత వేదన పడిపోయింది. అది నిండు కుమిరిమే. అదే స్థితి ఇప్పుడు ఆళ్వార్ నాయక్ది. అలా ఆ బాధని బయటికి చెప్పుకోలేక లోపల ఇముడ్చుకోలేక నిండు కుమిరిమే అంటూ ఉంటుంది. అంటూ ఉండగా నిండు కుమిరిమే అలా మనోవేదన పడుతోంది అని, பெருவெள்ளத்தில் சுழிக்குமா போலே అగవాయిల్ వెళ్ళదు వెడిగిన మాట్లాడు ఉళ్ళే నిండు సుజిక్కిరపడి. పెద్ద ప్రవాహం, ఆ ప్రవాహంలో ఉన్న నదిలో నీళ్లు బయటకు వెళ్లకుండా అక్కడక్కడే సుడులు చుట్టి తిరుగుతూ ఉన్నట్టుగా అగవాయిల్ వెళ్ళదు వెడిగిన మాట, లోపల మనసులో ఉన్నటువంటి భావన బయటికి చెప్పలేక ఉళ్ళే నిన్ను సుజిక్కిరపడి, ఆ మనసులోనే ఉండి ఆ భావన వేదన మనస్సులో సుడులు తిరిగినట్లుగా ఇక్కడ ఆళ్వార్ నాయకు యొక్క బాధ కూడా నిండు కుమిరుమే, అలా మనసులో కుమిలిపోయి బాధపడుతూ ఉన్నది ఈ అమ్మాయి అని. ఎలా అనట ఇక్కడ, తొలై వెళ్ళి మంగళంతో ఎంగయ్యాలే కాయిక వ్యాపారం చల్లిస్తూ, తొలై వెళ్ళి మంగళాన్ని నమస్కరిస్తుంది అని చెప్పడం చేత కాయిక వ్యాపారం చెప్పబడిందండి. ధవలవన్ செங்கு சக்கரம் என்னும் தாமரை தடங்கன் என்னும் சொல்லுகையாலே வாசிக வியாபாரம் சொல்லித்து, కుమిరుం ఎంగయ్యాలే మానస వ్యాపారం చొల్లిస్తూ అంటే మనసా వాచ కర్మణ ఆళ్వార్ నాయకి ఆయన విషయంలోనే ప్రేమ కలిగి ఉన్నది. అంటే అన్ని కేవలం మనసుతో మాత్రం కాదు, కేవలం శరీరం కాదు, కేవలం వాక్కు మాత్రం కాదు, మనసా వాచ కర్మణ అన్నింటితోటి ఆయన్నే భావం చేస్తూ ఉన్నది ఈ అమ్మాయి. తువడిల్ మామణి మాడమోంగు తొలైవిల్లి మంగళం తొగిమివళై నీరిని అన్నై మేర్ ఉమక్కు ఆశయిల్లై విడుమినో தவளவன் செங்கு சக்கரம் என்னும் தாமரை தடங்கன் என்னும் குவளை ஒன்மலர் கண்கள் நீர் மலகா நின்று குமிருமே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சார்